So now we are going to analyze how we can apply it in our life. మన జీవితంలో దానిని ఎలాగ అన్వయించుకోవాలనేది మనం ఈరోజు చూడబోతున్నాం. Now we came to understand that the more and more we get separated, the value of us increases. గనుక మనం ఎంతగా ప్రత్యేకించబడతామో మనలో ఆ విలువ అంతగా పెరుగుతుంది. From the example of gold we saw, the more and more it gets purified, the value of the gold increases. అది ఉదాహరణకు మనం చూసాం, బంగారం ఎంతగా శుద్ధి చేయబడుతుంటదో దాని యొక్క విలువ అంతగా పెరుగుతూ ఉంటుంది. So the more and more it is purified, it is used for the మాస్టర్స్ జాబ్. గనుక మరి మనం ఎంతగా అది శుద్ధీకరించబడతామో దేవుని కొరకు అనగా మన యజమానుని కొరకు అది ఉపయోగపడతాం మనం. That is what we read in Timothy chapter 2 verse 19 onwards, isn't it? అది 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం ప్రకారంగా అది మనం చూసాం. ఘనత నిమిత్తమైన పాత్రగా చేయబడ్డాం. So useful for the master's work. యజమానుని కొరకు ఉపయోగపడే పాత్రగా మనం మార్చబడతాం. So we are, everybody should be useful for the master's work. అందరము కూడా యజమానునికి ఉపయోగకరంగా మారాలి. And the condition is, the more and more we separate for the work of the Lord, the more and more we will be useful. గనుక మనము దేవుని పని కొరకు ఎంతగా మనము ప్రత్యేకించబడతామో మనం అంతగా దేవుని కొరకు వాడబడతాం. So one more thing we will see, understanding separation. What is that separation? We will see that one. మరొక విషయాన్ని మనం చూద్దాము. అసలు సెపరేషన్ అంటే ప్రత్యేకింపబడడం అంటే ఏంటి అనే విషయాన్ని కూడా చూద్దాం. So in the chapter Numbers, in the book Numbers chapter 6, we come across a special vow. అక్కడ సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనం చూస్తాము. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు. మరియు యెహోవా Okay, here he talks about a special vow called Nazarite vow. ఇక్కడ మరి నాజీరు చేయబడ్డం గురించి ఇక్కడ చెప్పబడుతుంది. You are familiar with that vow? మీకు అందరికీ తెలుసా అది ఆ ప్రమాణము, నాజీరు చేయబడినటువంటి ప్రమాణము. నాజీరు చేయబడాలంటే ఏం చేయాలి? Can you give one example who followed that Nazarene vow? Samson. Okay, in the New Testament? కొత్త నిబంధనలో John the Baptist, isn't it? Okay, so the Nazarene vow is a very special vow among the Israelites. గనుక ఈ నాజీరు చేయబడే ప్రమాణం అనేది ఇశ్రాయేలు మధ్యలో చాలా ప్రత్యేకమైనది. So is it only for gents or is it for women also? ఇది స్త్రీలకు మాత్రమేనా, పురుషులకు మాత్రమేనా, స్త్రీలకు కూడా ఉందా? In the first verse we read, you know, what does it say? So for both of them they can dedicate for the service of the Lord. కానీ ఇద్దరు కూడా దేవుని యొక్క సేవకు వారు మరి ఆ రీతిగా నాజీరు చేయబడి ప్రత్యేకింపబడతారు. Always keep this in mind. God is interested in things which are consecrated or dedicated for his service. గనుక దేవుడు ఎప్పుడూ కూడా తన యొక్క పని కొరకు ప్రత్యేకింపబడి సమర్పించబడిన వారి కోసమే ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. So if you dedicate or consecrate for the Lord, yes, God loves you so much. His delight is in you. గనుక ఎప్పుడైతే మనము దేవుని కొరకు సమర్పించబడి మరి ప్రత్యేకింపబడతామో దేవుడు మన యందు ఆనందిస్తూ ఉంటాడు. Hallelujah. Hallelujah. So God is so interested and so delighted in the person who dedicates himself for the Lord. గనుక దేవుడు ఎప్పుడూ కూడా తన యొక్క పని కొరకు ఏ వ్యక్తి అయితే సమర్పించుకొని తన కొరకు ప్రత్యేకించుకుంటాడో వారిని బట్టి దేవుడు చాలా ఆనందిస్తూ ఉంటాడు. So here we come across such a vow. They dedicate themselves for the work of the Lord, and as they dedicate themselves for this vow, Bible says that they have to follow some conditions. గనుక ఈ యొక్క మరి ఆ రీతిగా సమర్పించబడి దేవుని కొరకు మరి పని చేయాలంటే దేవుడు కొన్ని మరి కండిషన్స్ అంటే షరతులు విధించాడు. What are the conditions? There is some adjustment you have to. అమ్మ ఈ 2 చైర్స్ ముందు వచ్చేయండి. ఆ చైర్ కూడా ముందు ఎవరన్నా వచ్చేయండి. మధ్యలో వస్తున్న వాళ్ళు బెన్ అది ఒకసారి అండి కనెక్ట్ అవ్వట్లేదు చూడు ఒకసారి. రీస్టార్ట్ చేస్తే అవుతుంది. ఈ స్టేర్లోకి ఎవరు రావట్లేదు, వెనకాతలు ఎవరైనా వస్తే మీరు ఎప్పుడైనా సరే సింపుల్గా చెప్తున్నాను, సినిమా హాల్లోకి వెళ్ళిన తర్వాత చైర్లోకి వస్తే ఎవరేం చేస్తారు చెప్పండి?
ఏం చేస్తారు? మధ్యలో వచ్చి ఎవరైనా చేర్చుకొస్తే ఏం చేస్తారు చెప్పండి? మనం ఎవరైనా చూడడం, మన చైర్లో మనం కూర్చుంటాం, అంతే కదా. అలా కూర్చోండి అంతే, మీరు గట్టే చూడకండి, ఓకేనా? వాళ్ళు ఒకవేళ చైర్ లేదనుకోండి అలా వెళ్ళిపోతారు, ఉంటే వాళ్ళు వేసుకుని కూర్చుంటారు, సరేనా? అందుకంటే మరి వాక్యం మధ్యలో డిస్టర్బ్ అవుద్ది కదా. ఓకే. So here the vow says that there are some conditions to be followed to keep up this vow. కనుక ఇక్కడ మరి నాజీరు చేయబడ్డం అనేటువంటి ఆ ప్రమాణం కోసము ఇక్కడ కొన్ని ప్రమాణాలు ఉన్నాయి ఇక్కడ. So as we already saw, separation from the ordinary things to a special thing, that is what we call as separation unto the Lord, the holiness of our God. గనుక సాధారణమైన విషయాల గురించి ప్రత్యేకమైన విషయాల కోసము దేవునికి సమర్పించుకోవడము అనేది మనము దేవుని కొరకు మన లోకంలో ప్రత్యేకించుకుంటున్నాం. Here we come across the same situation. ఇక్కడ మరి సంఖ్యాకాండంలో మనం ఇదే విషయాన్ని మనం చూస్తున్నాం. So my question is, for Israelites, is it allowed to drink wine? ఇశ్రాయేలులకు మద్యము మరి తీసుకోవడానికి మరి అనుమతి ఉందా? ద్రాక్షారసం, సారీ క్షమించా. So can they drink wine? ద్రాక్షారసం తీసుకోవచ్చా వాళ్ళు? Allowed? Okay. So can they cut their hair? వాళ్ళు హెయిర్ని కట్ చేసుకోవచ్చా? Yes, it is allowed. So can they go near the dead bodies? వారు చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చా? Yes, these are all allowed for the normal Israelites. ఇదంతా కూడా ఇశ్రాయేల్ జీవితంలో అన్ని సామాన్యమైన వారి కోసం అది చేయబడింది. But there are some people, those who have dedicated for the Lord, for them these things are not allowed. కానీ దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారు మాత్రం, అంటే నాజీరు చేయబడిన వారికి ఇవి మరి అనుమతించబడవు. So their consecration level is little bit higher than the normal people. గనుక ప్రతిష్ట జీవితం అనేది సామాన్య ప్రజల కన్నా దేవుని కొరకు ప్రత్యేకమైన వారి విషయంలో చాలా అధికంగా ఉంటుంది. And God uses such people very powerfully. గనుక దేవుడు అలాంటి వారిని చాలా శక్తివంతంగా వాడుకుంటాడు. Do you understand what I mean? నేను చెప్తున్నా అర్థమవుతుందా మీకు? So we are all called as Christians. మనం అందరమును కూడా క్రైస్తవులుగా పిలువబడుతున్నాము. We have the freedom to do all things. మనకు అన్ని చేయడానికి మనకు అవకాశం, స్వతంత్రత ఉంది. But amidst of that one, if we separate ourselves so that we will not do certain things and we will separate from that one, yes, we become a special being for Christ. గనుక మనం అందరము కూడా మరి దేవుని కొరకు అలాగుండకుండా ప్రత్యేకించబడుతున్నప్పుడు దేవుని కొరకు మనము మరి అర్హమైన పాత్రగా దేవుని కొరకు వాడబడతాం. Okay, so now you understand, no? So now let us consider the next part. మనం రెండవ విషయంలోకి వెళ్దాము. So in that there is a mention that if they become defiled, వారు ఏ విధంగా అపవిత్రపరచబడినట్లయితే, so something defiles them, ఏదైనా వారిని మరి అపవిత్రపరిచినట్లయితే, for example drinking wine is prohibited, but if they come across drinking wine, all the days of their vow it gets wasted off. చూడండి, ఈ నాజీరు చేయబడ్డం అంటే వారికి మరి ద్రాక్షారసం తీసుకోకూడదు. ఒకవేళ ద్రాక్షారసం తీసుకున్నట్లయితే ఎంతకాలం వారు నాజీరు చేయబడ్డారో ఆ దినములన్నీ కూడా వారికి వేస్ట్ అయిపోయినట్టే. And also similarly, if barber knife, if it falls on his head, yes, he gets defiled. ఒకవేళ మంగళవాని కత్తి వారి తల మీదకి వచ్చినట్లయితే అది కూడా అపవిత్రపరచబడి నాజీరు పోయినట్లే. So these are all under his control or it is out of his control? ఇదంతా కూడా ఆయన మరి ఆ నాజీరు చేయబడిన వారి చేతిలో ఉందా లేదా? Under his control. ఆయన యొక్క స్వాధీనంలోనే ఉంది అవి చేయొచ్చా చేయకూడదు అనేది. But there is a very special thing written in that order. If he goes near some dead body, he gets defiled. That is quite controllable. ఇక్కడ మరి ఇంకొకటి ఏంటంటే, మరి చనిపోయిన వాళ్ళ దగ్గర చనిపోయిన వారిని ముట్టుకోవడం అనేది వాళ్ళ చేతుల్లో ఉండదు. For example, even if his father or mother or their brother or sister dies, he cannot go. It defiles him. ఒకవేళ వారి చెల్లి కానీ వారి సహోదరి కానీ సహోదరుడు కానీ ఎవరైనా చనిపోతే అది వారిని పడుతుంది కనుక అక్కడికి వెళ్ళకూడదు. Means that it becomes little bit tougher and tougher to keep up the vow. ఎందుకంటే ఆ సమయంలో మరి ఆ యొక్క ప్రమాణము నిలుపుకోవడం అనేది చాలా కష్టం. Okay, still it is under his control. He need not go near the dead body. గనుక మరి ఆ యొక్క డెడ్ బాడీ దగ్గరికి వాళ్ళు వెళ్ళకూడదు. But the last one is quite difficult. చివరిది అనేది చాలా కష్టం. He is among the people, ప్రజల మధ్యలో ఉన్నాడు,
and suddenly somebody dies nearby him. వాళ్ళ మధ్య అది ఎవరో అకస్మాత్తుగా ఎవరు చనిపోయారు. What happens? ఏం జరుగుతుంది? Is he intentionally going? అతను మరి కావాలని వెళ్ళలేదు. Is it under his control? అది ఆయన స్వాధీనంలో ఉందా? Somebody comes and dies near him. ఎవరో వచ్చి తన దగ్గర చనిపోయారు. But the Bible says that in that case also his dedication gets defiled. దేవుని వాక్యం చెప్తుంది అలాంటి సమయంలో కూడా తన సమర్పణ అంతా కూడా పోయినట్లే. It is quite contradicting, is it not? ఇది కొంచెం మనకి ఇబ్బందికరంగా ఉంది కదా. Because it is not under his control. ఇది ఎందుకంటే తన చేతుల్లో లేదు, తన దగ్గరికి వచ్చి ఎవరో చనిపోయారు. Somebody is coming and somebody dies, it is not under his control. ఎవరో వచ్చి చనిపోయారు, మరి తన దగ్గరికి వచ్చి అది తన స్వాధీనంలో లేదు ఆ పని. It defiles his dedication. కానీ అది తన యొక్క సమర్పణను అది అపవిత్రపరిచింది. When I was reading these verses, I was little bit taken back. What is this, Lord? He is not doing it intentionally. నేను అడుగుతాను, ప్రభువా ఇది తన ఏమీ కూడా తను కావాలని చేయలేదు కదా. It is not under his control. అది తన యొక్క కంట్రోల్లో ఏమీ లేదు కదా. For about the 6 years or 7 years he is following that vow, but immediately because of somebody dying nearby he is getting defiled. చూడండి 6 సంవత్సరాల దగ్గర పోనీ అలాగా సమర్పణలో ఉన్నాడు, కానీ ఎవరో వచ్చి అలా చనిపోవడాన్ని బట్టి మరి తన సమర్పణ అంతా పోతుంది కదా. Isn't it? It is little bit controversial. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది కదా మనకి. But then the Spirit of God said that అప్పుడు దేవుని ఆత్మ నాకు ఇలా చెప్పింది, the reason that is written there is, అది ఎందుకు అలా చెప్పబడిందంటే, a person who is consecrated and dedicated for the service of the Lord, he is not allowed to mingle with the common people. దానికి అర్థం ఏంటంటే ఎవరైతే దేవుని పని కొరకు వారు సమర్పించుకున్నారో, వారు ప్రత్యేకించుకున్నారో, వాళ్ళు సామాన్య ప్రజల మధ్యలో తిరగకూడదు. He is called for a special purpose and he has to maintain that worthiness. అది దేవుడు వారిని ఒక ప్రత్యేకమైన పని కొరకు పిలిచాడు గనక వాళ్ళు ప్రత్యేకంగా జీవించాలి. You understand now? ఇప్పుడు అర్థమైందా? For example, the angels were special beings with such a power, they are with a purpose. కనుక దేవదూతలు చాలా మరి శక్తివంతమైనవి, అవి ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో అవి చేయబడ్డాయి. But what does the Bible say? అయితే బైబిల్ ఏం చెప్తుంది? They gave up that honor and they came into the world and they defiled themselves. అయితే దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ ఘనతమైనటువంటి ఆ పనిని విడిచిపెట్టి వాళ్ళు భూమి మీదకి వచ్చి వాళ్ళు అపవిత్రపరచబడ్డారు. That is what we read in Genesis chapter 6, you know. The angels came and they looked into the human beings, women, and they were attracted towards them and they committed sin. అదే మరి ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూస్తాము, మరి దేవుని కుమారులు భూమి మీదకి వచ్చి మనుషులను చూచి వారు అందమైన వారుగా చూచి వారితో మరి వివాహం సంబంధంలోకి వెళ్ళినట్టుగా చూస్తాం. When Peter and Jude talks about it in their letter, he is mentioning that they have defiled themselves by doing which is not permissible for them. కానీ పేతురు రాసిన పత్రికలోను అలాగే యోధా పత్రికలోను కూడా మనము చూస్తే వాళ్ళు ఈ మాటలు రాశారు, ఆ దేవదూతలు వారి స్థానమును విడిచి వారు తమను తాము అపవిత్రపరచుకున్నారు. And such angels are bound and they are kept in the darkness. గనుక అలాంటి మరి దూతలను దేవుడు బంధించి ఆ అంధకారంలో బంధించి ఉంచాడు. Because they have defiled their position. వారి యొక్క స్థితిని వారు విడిచిపెట్టి అపవిత్రులయ్యారు. So those who are separated, you know, they have to be extra careful. ఎవరైతే ప్రత్యేకపడ్డారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. You understand, you know? మీకు అర్థమవుతుంది కదా? We cannot do as we like. గనుక మనకి ఎలా నచ్చితే అలా మనం చేయకూడదు. We cannot do simply whatever we wish. గనుక మనకు ఏది నచ్చితే అది మనం చేసేయకూడదు. We always have in mind that I am a consecrated being, I am a separate being, I am separated for the ministry of the Lord. గనుక ఎప్పుడూ కూడా మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, నేను ప్రత్యేకమైన వ్యక్తిని, నేను ప్రత్యేకంగా జీవించబడ్డానికి పిలువబడ్డాను, గనుక ప్రత్యేకంగా నేను జీవించాలనే ఆ మనసుతో మీరు ఉండాలి. Otherwise all our work, all our things which we have dedicated for the Lord, all the years of dedication, it goes in within a second. గనుక అలా జీవించకపోతే ఇంతకాలం మనం దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించిన జీవితం అంతా కూడా అలా పోద్ది, ఒక నిమిషంలో పోద్ది. Hallelujah. హల్లెలూయా. We Christians are not aware of that one.
మన క్రైస్తవులకి ఆ విషయాలు తెలియవు. We live our life, then we commit some sin, then we get a confession, and then once again we live in a Christian life, then once again we are committing sin and we are confessing. This is happening routinely. గనుక మనం పాపాలు ఒప్పుకుంటాం, మరలా వెళ్తాము, ఎక్కడో పడతాము, మరలా పాపాలు ఒప్పుకుంటాము, మరలా దేవునిలో ఉంటాము, మరలా కొన్ని రోజులకు పడతాము. ఇది క్రైస్తవ జీవితంలో అలా జరిగిపోతూనే ఉంటుంది. You understand, no? It is happening in everybody's life. కనుక ఇది చాలా మంది జీవితాల్లో ఇది జరుగుతుంది కదా. But the main thing is, if we are continuing like that, there will be no spiritual strength in us. అలాగే కానీ మీరు చేస్తే మీలో ఆధ్యాత్మికమైన బలం, ఆత్మీయ బలం ఏమి ఉండదు. So as we grow in the spiritual realms, we are gaining power from the Lord. But when we commit that sin, everything gets wasted off. గనుక మనం దేవుని కొరకు ఎప్పుడైతే ప్రత్యేకంబడి మనం పరిశుద్ధంగా మనం జీవిస్తూ ఉంటామో మనం గొప్ప ఆత్మీయ శక్తిని పొందుకుంటాం. ఎప్పుడైతే పాపం చేస్తామో మనలో ఉన్న శక్తి అంతా కూడా మనం కోల్పోతాం. Once again we have to start from the beginning. మళ్ళా ఎక్కడి నుంచి ప్రారంభించాలంటే మొదటి నుంచి మళ్ళా ప్రారంభించాలి. That is why we Christians are so weak. అందుకనే క్రైస్తవులు చాలా బలహీనంగా ఉంటున్నారు. I am not telling I am an exception. No, I am also like that. నేనేం అందులో నేను ప్రత్యేకమైన వ్యక్తిని కాదు, అందరం అలాగే ఉంటున్నాం. Why it is happening? Because we are not aware of these things. ఎందుకు ఇది జరుగుతుందంటే మనకు ఆ విషయాలు తెలియవు. Are you able to understand? So let me give you one more example from the Bible. ఆ సైడ్ లైట్ మీకు ఉదాహరణ చూపిస్తాను. So Ezekiel chapter 3, ఎహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము. There God is telling to Ezekiel that you are kept as a watchman for these people. ఎహెజ్కేలుతో దేవుడు చెప్తున్నాడు, నీవు వీళ్ళకి మరి వాచ్మ్యాన్ గా ఉన్నావు. So what you have to do is you have to in my name go and say caution these people not to commit sin. గనక నీవు వాళ్ళకి కావలివాడుగా ఉన్నావు గనక వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీవు వాళ్ళందరినీ కూడా నువ్వు జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. Okay, you come across these verses. ఈ మాటను బట్టి ఇలా చెప్పబడుతుంది. So let me tell one thing. So that is not only for a wicked person. అది దుర్మార్గం కాదు. Not only for a wicked. అది దుర్మార్గులకు మాత్రమే కాదు. So he has to go and tell to the wicked, don't sin. If you sin and if you die, you will go to hell. That is the purpose of the watchman. గనక కావలివానికి పని ఏంటంటే వారి దగ్గరికి వెళ్ళి పాపం చేయకూడదు, పాపం చేస్తే నరకానికి వెళ్తామనేది చెప్పాలి. But there is one more thing is also mentioned there. అక్కడ మరొక విషయం కూడా చెప్పబడింది. In verse 20, 20వ వచనము. What does it say? నీతిగాడు వారు if he falls from his righteousness and if he do something which is wicked, amen, I will put an obstacle in front of him and he will stumble on that and he will die. గనుక నేను అతని ముందు అభ్యంతరం పెట్టగా అతడు మరణం అవుతాడు. You see, we are righteous people, మనం నీతిమంతులు, and now we are turning from our righteousness towards wickedness. మనం నీతి నుంచి మన దుర్నీతిలోనికి తిరుగుతున్నట్లయితే God is angry with us. దేవుడు మన మీద కోపగిస్తాడు. ఏం చేస్తాడు? He will put an obstacle in front of us. మన ముందు ఒక అభ్యంతరం పెడతాడు. And what we do? We stumble and we die. ఆ యొక్క అభ్యంతరాన్ని బట్టి మనము మరణిస్తాము. Where we will go, sir? ఎక్కడికి వెళ్తామండి? According to this verse, ఈ వాక్యాన్ని బట్టి we are righteous, but now we have diverted or we left the way and we did some wicked thing and now we died. What will happen to us? ఏం జరుగుతుంది? అలాగా మరి నీతిమంతులుగా జీవించి మరలా దుర్నీతిలోకి వెళ్ళిన తర్వాత మనం చనిపోతే ఏం జరుగుతుంది? Where we will go? ఎక్కడికి వెళ్తాము? We have baptized, we are baptized, we are filled with the Spirit, everything we have. మనం పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాము, ఇదేంటి బాప్తిజం తీసుకున్నాం, రక్షణ పొందాం, అన్నీ చేసాము. Where will we go? ఎక్కడికి వెళ్తాము? చెప్పాలి అందరూ కూడా. Sure? అవునా? Yes, that is what Bible says. అదే మరి బైబిల్ చెప్తుంది. We have to be very careful. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. We cannot keep on sinning like drinking water. మనం నీళ్లు తాగుతున్నట్లుగా పాపము చేస్తున్నట్లయితే అలాగే జరుగుతుంది. Fear should be in us. మన జీవితంలో భయం ఉండాలి. Because here God is telling Satan will put stumbling block. No, Satan will not put an obstacle.
ఇక్కడ సాతానుడు మరి అడ్డు పెడతాడని చెప్పట్లేదు, దేవుడు అడ్డు పెడతాడని ఇక్కడ బైబిల్ చెప్తుంది. Yeah, we have to be careful. అవును, చాలా జాగ్రత్తగా ఉండాలి. If we are moving away from the righteousness and doing wickedness, God will put a stumbling block. మీరు నీతిని విడిచి దుర్నీతిని చేసినట్లయితే దేవుడే మన మార్గములో అభ్యంతరాలు పెడతాడు. It is not because God is not loving us. దేవుడు మనల్ని ప్రేమించట్లేదు అని కాదు. It is because God hates sin so much, he don't want us to sin. గనుక దేవుడు మనల్ని ప్రేమించక కాదు, దేవుడు పాపాన్ని అంత ద్వేషిస్తున్నాడు గనుక ఆ విషయంలో అభ్యంతరాన్ని పెడతాడు. Okay, so now what happens is Bible clearly tells that when he dies, he will die in his sin, and the righteous deeds which he has done will not be remembered. Means that before that he would have done a lot of righteous things. Nothing will be counted or remembered in his account. గనక ఈ యెహెజ్కేలు గ్రంథం 30:20 రెండో భాగంలో ఏముందంటే, అతడు చనిపోయిన తర్వాత పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకము రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును, అయితే అతని ప్రాణం విషయంలో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. Able to understand now? అర్థమైంది కదా? For example, you have lived a righteous life for 20 years, 25 years righteous life. మీరు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు నీతిగా జీవించారు. But in one thing you stumbled. మీరు ఒక్క దగ్గర మీరు పడిపోయారు. And you became wicked. మీరు దుష్టత్వంలోకి వెళ్ళిపోయారు. Committed a sin. పాపం చేశారు. And in that sin itself you die. ఆ పాపంలో ఉండి చనిపోయారు. So according to our logical thinking, for 25 years he was so good. Adjust Lord and take him to heaven. గనక 25 సంవత్సరాలు అతను నీతిగా బ్రతికాడు గనక మనం ఏమంటామంటే మన లాజిక్తో పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు ప్రభు అనుకుంటాం. But God will not take. కానీ దేవుడు తీసుకొని వెళ్ళడు. Because he is a righteous judge. ఎందుకంటే ఆయన నీతి గల న్యాయాధిపతి. Because he had left his righteousness and he indulged in wickedness, so God cannot judge as if closing his eyes. గనక దేవుడు మరి నీతిగల న్యాయాధిపతి గనక అతడు నీతి మార్గం విడిచి దుష్టత్వంలోకి వెళ్ళాడు గనక దేవుడు మరి నీతిగల న్యాయాధిపతిగానే తీర్పు తీరుస్తాడు. But we people, we know that he is a wicked fellow, but he was baptized and he died. We will go to his death burial service and we will tell that, oh, so wonderful person, like this and that. We will tell many lies. కానీ అలాగ మనం ఎవరైనా చనిపోయారు అనుకోండి, అతడు దుష్టత్వంలో ఉండి చనిపోయినా కూడా మనం ఆ బరియల్కి వెళ్ళి ఆ సమాధి కార్యక్రమంలో చాలా మంచివాడు మనం చెప్తుంటాం. Otherwise the family people will feel very sad, so we will tell, oh, he is in heaven, Jesus, he is with you. Mind will tell that, your heart will say that, oh, he is a wicked fellow, he will not go to hell, heaven. We very well know, but still what we say, to satisfy the family members and the friends, we tell some lies and come. మేము పాస్టర్ గారులుగా మాకు ఆ బాధ ఉంటుంది ఏంటంటే, వారు పాపం నుండి చనిపోయినా కూడా కుటుంబ సభ్యులు బాధపడతారేమో అని చెప్పి పరలోకం వెళ్ళిపోయాడని మేము చెప్తూ ఉంటాం. హలో. So what does it mean is, we have to be very alert, sir. Be alert. చాలా మనము మెలకువ కలిగి ఉండాలి. Never to leave away the righteousness and come into the wickedness. గనుక నీతి మార్గమును విడిచి దుర్నీతి మార్గంలోకి రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. Because all our effort so far we have done, that will be counted nothing. మనం చేసిందంతా కూడా మనకి ఏ మాత్రము కూడా మన అకౌంట్లోనికి రాదు, మన లెక్కలోకి రాదు. So we should keep on progressing positively, never to come back. గనక మనము ముందుకు మనము వెళ్తూనే ఉండాలి తప్ప మరలా వెనక్కి రాకూడదు. So that is what we read in Numbers 6. గనక మరి సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో ఇదే మనం చదువుతున్నాం. If he had committed himself for that one, he should never turn back. గనక మరి if he is committed for the consecration, he should not come back. మరి ఒకసారి దేవుని కొరకు నాజీరు చేయబడిన తర్వాత మరలా వెనక్కి రాకూడదు. So that is why the Bible is saying in Ecclesiastes, అది మరి ప్రసంగి గ్రంథంలో కూడా దేవుని వాక్యం ఇలా చెప్తుంది. chapter 10 verse 1 and 2. మరి 10వ అధ్యాయము 1-2 వచనాలు. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము, అదే చదువమ్మా. 10 1 and 2. నేను చదువుతానండి. బొక్కాబాని తైరములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును, కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను
తేలగొట్టును. So it talks about the perfume. ఇక్కడ ఒక మరి సుగంధ తైలం గురించి చెప్పబడుతుంది. Many of us we are using the perfumes, isn't it? అందరం కూడా ఈ సుగంధ తైలం పర్ఫ్యూమ్స్ అంటే బాగా అర్థమవుతాయి. What is the purpose of this scent and perfumes? ఆ సెంట్లు, పర్ఫ్యూమ్, డియోడ్రెంట్లు ఎందుకు వాడతారు? It gives beautiful smell, isn't it? అది మంచి వాసన, చెడు వాసన రాకుండా మంచి వాసన రావడానికి. If somebody is coming inside, as brother was coming inside, I could feel the smell. ఎవరైనా చెప్తే సోదరుడు వచ్చినప్పుడు it is refreshing us. బ్రదర్ వస్తున్నప్పుడు మంచి స్మెల్ వచ్చింది. Beautiful. చాలా మంచి వాసన వచ్చింది. So that is the purpose of the perfume, isn't it? ఆ పర్ఫ్యూమ్ యొక్క మరి ఉద్దేశం ఒకటి ఉంది. But what the Bible says, if your perfume, if you have dead fly is very small one, isn't it? ఆ పర్ఫ్యూమ్ లో చచ్చిన ఈగ పడినట్లయితే, but it is a dead fly, అది చచ్చిపోయింది కనుక, if it falls into that ointment or the perfume, ఆ పర్ఫ్యూమ్ లో అది పడినట్లయితే what happens? ఏం జరుగుతుంది? The nature is totally becoming opposite. అది దాని యొక్క స్వభావం పూర్తిగా కోల్పోతుంది. ఆ పర్ఫ్యూమ్ instead of giving beautiful fragrance, అది చక్కని సువాసన ఇవ్వాల్సింది, now it is giving a bad smell, sir. ఇప్పుడు మరి చెడు వాసనని ఇస్తుంది. A small thing, but it is able to change the nature to the opposite. గనుక ఒక చిన్నది తన యొక్క స్వభావాన్ని వ్యతిరేకతగా మార్చేసుకుంది. So the Bible is telling like that, a small folly means that foolish act, some foolish act makes the wise people also to be like that. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క బుద్ధిహీనత, కొంచెం బుద్ధిహీనత జ్ఞానమును తేల చేసేస్తుందట. జ్ఞానమును ఘనతను తేల చేస్తుంది. Small acts of foolishness, it spoils our total nature. గనుక చిన్న బుద్ధిహీనత పనులు మన యొక్క మొత్తం ప్రవర్తనను తేల చేసేస్తుందట. We have such a beautiful anointing on us. చాలా అద్భుతమైన అభిషేకం మన మీద ఉంది. In the Old Testament, only special people for a limited time they were anointed. కనుక మరి కొద్ది మందికి మాత్రమే పాత నిబంధనలో అభిషేకింపబడి వారికి కొంత సమయం వారికి ఇవ్వబడుతుంది. But we, the New Testament people, know we were given such a privilege. Each and everyone is anointed with such a powerful thing. కానీ కొత్త నిబంధనలో దేవుడు కొద్ది మందిని కాదు, అందరినీ కూడా అభిషేకించి గొప్ప శక్తితో దేవుడు నింపాడు. But we have to be very careful. మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. Small dead flies, చచ్చిన ఈగ always trying to defile that anointing. ఆ యొక్క అభిషేకాన్ని ఎప్పుడు కూడా పాడు చేయడానికి తిరుగుతుంది. And if it gets defiled, instead of sweet smelling fragrance, it is going to give bad smell. అద్భుతమైన సువాసన ఇవ్వాల్సినటువంటి జీవితాలు చెడ్డ వాసననిస్తాయి. Hallelujah. Hallelujah. Just close your eyes and examine your life. కనుక అందరూ కూడా ఒక్కసారి కళ్ళు మూసుకొని ఈ విషయాన్ని మనం పరిశీలించుకుందాం. Any dead flies in my life? ఏదైనా చచ్చిన ఈగలు నా జీవితంలో ఉన్నాయా? Defiling the sweet fragrance of the anointing. నా జీవితంలో మరి అద్భుతమైనటువంటి సువాసన ఇవ్వాల్సిన నా జీవితాన్ని మరి దుష్ట వాసనగా, చెడు వాసన ఇచ్చేదిగా నా జీవితం ఉందా? With an open heart look unto the Lord and ask. తెరవబడిన హృదయాలతో దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేద్దాం. Am I a sweet fragrance unto the Lord? అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. నేను దేవునికి మరి సువాసనగా నేనున్నానా నా జీవితము? Mary, she came and she poured the worthy and very, very costly perfume on the feet of Jesus, and the Bible says that the whole room was filled with the fragrance. మరియా చాలా విలువైన అత్తరు తీసుకొని వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు పాదముల యొద్ద అది మరి పూసినప్పుడు ఆ రూమ్ అంతా కూడా చక్కటి సువాసనతో నిండిపోయిందని ఉంది. Similarly, Paul is telling in Corinthians chapter 2 verse 14, we are sweet fragrance of the Lord, and wherever we go we spread that sweet fragrance. అలాగే మరి అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో చెప్తున్నాడు, మేము ఎక్కడికి వెళ్తున్నా కూడా మరి అద్భుతమైన క్రీస్తు సువాసనను మేము లోకానికి అందిస్తున్నాం అంటున్నాడు. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరుడా, we are anointed with the Holy Spirit just to give a sweet fragrance of the knowledge of Jesus Christ to everyone. కనుక మనము దేవుని ఆత్మచేత ఎందుకు అభిషేకించబడ్డామంటే మరి మనం లోకానికి క్రీస్తుని గురించిన జ్ఞానము యొక్క సువాసన ఇవ్వడానికి అభిషేకించబడ్డాం. So wherever we go, the sweet fragrance people has to smell from us. గనుక మన జీవితాలు మనం ఎక్కడికి వెళ్తున్నా కూడా మనలో నుంచి క్రీస్తుని గురించిన జ్ఞానము యొక్క సువాసన ప్రజలు చూడాలి. Just examine, is it happening? ఒక్కసారి పరిశీలించుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని, ఇది నా జీవితంలో జరుగుతుందా? If it is happening, let us praise God.
ఒకవేళ జరుగుతున్నట్లయితే దేవునికి స్తోత్రము. If it is not happening, ఒకవేళ జరగకపోయినట్లయితే we have to understand that there are many dead flies in our life. మన జీవితంలో ఒకవేళ అలవపోయినట్లయితే ఎన్నో చచ్చిన ఈగలు మన జీవితాల్లో ఉన్నాయి. Take out all the dead flies. ఆ చచ్చిపోయిన ఈగలన్నీ కూడా మన జీవితాల నుంచి తీసివేసుకుందాం. Protect your anointing. మీ మీద ఉన్న అభిషేకాన్ని మీరు కాపాడుకోండి. It is so costly. అది చాలా ఖరీదు కూడిన, so powerful. అది చాలా శక్తివంతమైనది. And it's so valuable, sir. అది చాలా విలువైనది. Don't simply waste it. అది మరి అలాగ మీరు వ్యర్థం చేసుకోవద్దు. Don't simply waste it. మరి వ్యర్థం చేసుకోవద్దు అభిషేకాన్ని. There are many things which spoils your anointing. అనేకమైనవి నీ జీవితంలో నీ అభిషేకాన్ని మరి పాడు చేస్తున్నాయి. You see the life of David. దావీదు జీవితాన్ని మీరు చూసినట్లయితే just a second look on a woman, it spoiled his nature. గనుక ఒక స్త్రీని రెండోసారి అలా చూడడాన్ని బట్టి తన జీవితం అంతా కూడా నాశనమైంది. He saw Bathsheba from his palace and yes, he committed adultery. తను ఆ అంతఃపురంలోంచి బత్షెబాను చూసి మరలా చూసి తనతో వ్యభిచారం చేశాడు. A small foolish act. ఒక బుద్ధిహీన కార్యము. But the effects were so great. Many of his children were killed by sword. దాని పర్యావసనం చాలా మరి ఎంతో నాశనాన్ని తీసుకొచ్చింది. తన కుమారులు ఎంతో మంది ఖడ్గము చేత చంపబడ్డారు. And God said that sword will not leave your family forever and ever. దేవుడు చెప్పాడు ఖడ్గము నీ జీవితంలో మరి అది అన్నట్టు కూడా మరి బయటకు పోదు అని చెప్పాడు. Even though he is a man so loved by God. దేవుడు ఎంతగానో మరి దేవుని ప్రేమించాడు దావీదు. Small act of foolishness, sir. ఒక చిన్న బుద్ధిహీనత తన జీవితంలో it became a black mark in his life. తన జీవితంలో అది నల్లని చెరగని మచ్చగా మారిపోయింది. We know the life of Moses. మనం అందరికీ తెలుసు మోసే యొక్క జీవితము. So he was so friendly with God. God talked to him face to face. మరి దేవుడుతో ఎంత ముఖాముఖిగా మోషే మాట్లాడేవాడు. Not only that, God was giving a testimony that he is so faithful in all of my house. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు అతను నా ఇంటి అంతట్లో కూడా నమ్మకమైన వాడని. But a small act of foolish act. ఒక చిన్న బుద్ధిహీనత. He was not obeying God. అతడు దేవునికి లోబడకపోవడాన్ని బట్టి out of his anger, అతని కోపము, he don't want to obey God so that it will favor the Israelites, and so he acted opposite. మరి ఇశ్రాయేలుకు మరి ఫేవర్ చేయాలని చెప్పి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. But it spoiled his whole vision. అతని యొక్క సమస్త దర్శనం అంతా కూడా కోల్పోయాడు. He was not able to enter into Canaan, sir. అతడు కానాను దేశంలోనికి వెళ్ళలేకపోయాడు. Bible clearly tells that he was keeping on repeatedly with weeping and crying, asking God, God, please forgive and allow me. But God was not. మోషే చాలా సార్లు పశ్చాత్తాపడి దేవుని అడిగాడు, ప్రభువా నేను కనాను దేశంలోకి వెళ్తానని, కానీ దేవుడు అనుమతించలేదు. He was not able to enter into Canaan. అతడు మరి మోషే కానాను దేశంలోకి వెళ్ళలేదు. Small act of foolishness. ఒక చిన్న బుద్ధిహీనత. Similarly, a small addiction may spoil your life. చిన్న మరి వ్యసనము మీ జీవితాన్ని మరి నాశనం చేస్తుందేమో. And more of sleep, little more slumber will spoil your richness. మరి మీ జీవితంలో మరికొంత నిద్ర, మరికొంత సోమరితనము మీ జీవితాన్ని నాశనం చేస్తుందేమో. And a lack of punctuality, it may spoil the blessings in your life. మీ జీవితంలో ఏ విధమైనటువంటి ఆ క్రమశిక్షణ లేని జీవితము మీ జీవితాన్ని ఏ విధమైన ఆశీర్వాదం లేకుండా చేస్తుంది. If you are not prioritizing God better than other things, then you are going to neglect. మీ జీవితంలో దేవుడు కాకుండా మిగిలినవి అనేకమైనవి ప్రాధాన్యత మీరు ఇస్తున్నట్లయితే మీ జీవితంలో అది ఎంతో మరి నష్టాన్ని తీసుకొస్తుంది. To catch a train or a bus, you are punctual. You go before half an hour and wait in the railway station. మీరు ట్రైన్ బస్సును పట్టుకోవడానికి అరగంట ముందే మీరు ముందు వెళ్తారు. Are you punctual in your church service? మీరు మీ యొక్క సంఘములో మీరు ఆ క్రమశిక్షణ మీ జీవితంలో ఉందా? A small act it may be. అది చిన్న విషయమే. Your pastor will not scold you. మీ పాస్టర్ గారు మిమ్మల్ని తిట్టకపోవచ్చు. But you have to remember that you are losing a lot of blessings in that one. మీ జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు దాన్ని బట్టి మీరు కోల్పోతున్నారు. So be careful, sir. ప్రియ సహోదరి సహోదరు చాలా జాగ్రత్త. A small lie in the life of Ananias and Sapphira. చిన్న అబద్ధము అననీయ సప్పీరా జీవితంలో they lost their life, sir. వారి జీవాన్ని వారు కోల్పోయారు. So they were so generous, they are able to sell even their land to give to the apostles. వాళ్ళు వారి యొక్క మరి ఆస్తిని అమ్మి అపోస్తలులకు వాళ్ళు ఇచ్చారు. The total land they were able to sell. వారికి ఉన్నటువంటి అంత ల్యాండ్ అంతా కూడా వాళ్ళు అమ్మేశారు. But a small lie
ఒక చిన్న అబద్ధం destroyed everything. వారి జీవితం అంతా నాశనం చేసింది. A small act ఒక చిన్న పని will waste away all your separation. గనక మీ జీవితంలో ఉన్న ప్రతిష్ట అంతా కూడా కోల్పోతాము. Shall we commit our life? మన జీవితాలను మనం సమర్పించుకుందామా? Let us tell to our God, మన దేవునితో మనం చెప్తామా, Lord, help me దేవా నాకు సహాయం చేయి, to keep my dedication and the consecrated life. దేవా నా యొక్క సమర్పణను, నా ప్రత్యేక జీవితాన్ని I want to grow in that one. ప్రభా అందులో నేను ఎదుగుటకు నాకు సహాయం చేయి. I don't want to come back in that one, Lord. ప్రభా దాని నుంచి నేను వెనక్కి వెళ్ళిపోకూడదు నాయనా. Let us ask God. దేవుని అడుగుదాము. He will give us the strength. దేవుడు మనకు సహాయం చేస్తాడు. Keep yourself away from unwanted things. మీ జీవితంలో దేవునికి ఇష్టం లేని వాటి నుంచి వెనక్కి వెళ్ళండి. Every day get separated. ప్రతిరోజు కూడా మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకోండి. Little bit more of holiness, little bit more of separation. That will help you to go from one glory to another glory. మరికొంచెం పరిశుద్ధత, మరికొంచెం ప్రత్యేకత అలాగ మీరు చేసుకుంటున్న కొద్దీ మహిమ నుండి అధికమైన మహిమలోనికి మీరు వెళ్తారు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రియ పరలోకపు తండ్రి, as we have gone through the principles of separation in our life, ప్రభా మా జీవితంలో ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ నియమాలు మేము చూస్తున్నాము. help us to abide by that. ప్రభా దానిలో మేము నిలిచి ఉండడానికి సహాయం In చేయండి. the coming days, రాబోయే దినాల్లో help us to go from one level of separation to the other level so that we will be valued more in your sight. ప్రభా మా ప్రత్యేక జీవితంలో మరికొంత నాయన ప్రతిరోజు కూడా ఒక మెట్టు నుంచి మరొక మెట్టులోనికి వెళ్ళి మా జీవితాల్లో విలువను మేము పెంచుకోవడానికి We సహాయం want చేయండి. you to use us, Lord. ప్రభా మేమైతే నీ చేత వాడబడాలని You ఆశపడుతున్నాము. called Abraham, ప్రభా నువ్వు అబ్రహామును పిలిచావు, blessed him, దేవా నువ్వు and ఆశీర్వదించావు, increased him, Lord. దేవా అతన్ని నువ్వు విస్తరింపజేసావు We నాయన. need such blessing. ప్రభా అటువంటి అభివృద్ధి మాకు కావాలి తండ్రి. Help us, Lord. సహాయం In the చేయండి. name of Jesus we pray. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So after going home, you just sit in the presence of God and find out what are the things I have to get separated from. కనుక మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు దేవుని సన్నిధిలో కూర్చొని మీరు దేవుణ్ణి వెతకండి. ఏ విషయాల్లో నేను ఇంకా ప్రత్యేకించబడాలి. Every day if we grow in that separation, yes, your holiness will be growing from one level to another మీ level. జీవితాల్లో ప్రతిదినము ఆ సెపరేషన్, ఆ ప్రత్యేకత అనేది పెరుగుతున్న కొద్దీ మీలో పరిశుద్ధత అనేది పెరుగుతుంది. Holiness is not a one day act. ఆ పరిశుద్ధత అనేది ఒక రోజు కార్యం కాదు. And Revelation we see, one who is holy, let him become more holy. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో మనం చూస్తాం పరిశుద్ధులు ఇంకనూ పరిశుద్ధులుగానే ఉండాలి అని. So like that, one who is impure, let him become more impure. గనుక అపవిత్రుడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉంటాడు. So that holiness should grow in us. పరిశుద్ధత అనేది మనలో ఇంకా అధికం అవ్వాలి. May the Lord help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. Okay, so the second part of Abraham's life, మరి అబ్రహాము జీవితంలో first రెండవ one we భాగం, saw the calling. మొదటిదిగా అతడు తన పిలుపుని చూశాడు. The second one is his lifestyle. రెండవది తన జీవన విధానం. Isn't it? అవును కదా? So in Genesis chapter 17 verse 1 and 2, if we come across, మరి ఆది కాండము 17 అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే we know that the calling is in chapter 12. మనకందరికీ తెలుసు పిలుపు అనేది తన జీవితంలో 12వ అధ్యాయంలో మనం చూస్తాము. We read in the morning, God called him and blessed him, and with the blessings he said upon him. గనుక మనం ఉదయం వేళ చూసాము దేవుడు తనను పిలిచాడు, తనని మరి ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాము. But now as he is growing in that separation, మరి ఆ యొక్క ప్రత్యేకమైన జీవితంలో అతను ఎదుగుతున్నప్పుడు in chapter 17 we come across a different dimension. గనుక 17వ అధ్యాయంకి వచ్చేసరికి అబ్రహాము జీవితంలో మరి నూతన కోణంలో మనం చూస్తాము. Let us read the verse 1. మొదటి వచనాన్ని మనం చూద్దాము. When Abraham was 99 years old, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు I am God Almighty. Praise the Lord. Walk before me and be blameless. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. Hallelujah. హల్లెలూయా. So here God is expecting something more from him. గనుక ఇక్కడ దేవుడు మరి అబ్రహాం నుంచి ఇంకా ఎక్కువగా ఆశపడుతున్నారు. Not only the calling, పిలుపు మాత్రమే కాదు, with the calling itself we cannot go throughout the thing. గనుక పిలుపును బట్టే మన జీవితాంతం ముందుకు వెళ్ళలేము. Next level is that. రెండవ అనుభవం ఏంటంటే, That is what he is telling
walk before me and be blameless. రెండవ స్థాయి ఏంటంటే నా ఎదుట నువ్వు నిందారహితుడివై జీవించాలి. Hallelujah. హల్లెలూయా. So this is the lifestyle God is looking into. గనుక ఈ విధమైన జీవన విధానాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. And he is giving a condition is that, see, in the next verse he say, walk before me and be blameless. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. Then అప్పుడు I will make my covenant between me and you and will greatly increase your number. నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదని అతనితో చెప్పాను. And follows a lot of blessings. అప్పుడు అనేకమైన ఆశీర్వాదాలు మనల్ని వెంబడిస్తాయి. Hallelujah. హల్లెలూయా. So not only a calling in our life will be enough to get increased and blessed in every way, but the next level is that walk before him and be blameless. గనుక కేవలం పిలుపును బట్టే మనం ఆశీర్వదించబడి అభివృద్ధి పొందము. మనం దేవుని సన్నిధిలో నివసించి నిందారహితులుగా జీవించినప్పుడు అప్పుడు మాత్రమే మనము అత్యధికంగా దీవించబడతాం. Hallelujah. హల్లెలూయా. So our walk before God is very, very important. గనుక మనము దేవుని ఎదుట నడిచే జీవితం చాలా ప్రాముఖ్యమైనది. So the lifestyle, జీవన విధానము, that is very, very important. అది చాలా ప్రాముఖ్యమైనది. That is what we read in Hebrews chapter 11 about Abraham. అది మనం ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో తన జీవన విధానం గురించి మనం చూసాము. There it tells something about how he lived in this world. గనుక అది ఏంటంటే తను ఈ లోకములో ఎలాగ జీవించాడు అనే దాని గురించి రాయబడింది. His lifestyle, తన జీవన విధానం ఏంటి. if you read verse 9 and 10, మరి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. 11వ అధ్యాయము 9వ వచనం. We have a limited time, we will skip some verses and also 14 to 16, 9, 10, 14 and 16. నేను చదువుతాను చూడండి. విశ్వాసమును బట్టి అతడును అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు గుడారములో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టు వాగ్దాత దేశములో పరవశులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. అండ్ 16 14 16 ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరుచున్నారు కారా. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకునేలా మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. So we very well know about these stories. గనుక మనందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా తెలుసు. So what is the status of Abraham? అబ్రహాం యొక్క స్థితి ఏంటి? Is a rich man, poor man or middle class? What status? అబ్రహాము ధనవంతుడా, పేదవాడా, మరి మధ్యతరగతి వాడా? Are you sure? నిజమా? Okay. So how much riches he had? ఎంత ధనవంతుడు, ఎంత ఐశ్వర్యం తనకి? His servants 3,000 people. Okay, so he had such a riches which we cannot comprehend, because Bible says that the cattle, he had, it is so large the earth was not able to bear up that much of cattle. చూడండి, అతడు ఎంత ఐశ్వర్యవంతుడైతే తనకున్నటువంటి ఆ సంపద, పశు సంపదను కూడా లెక్కించలేనంత సంపద తన దగ్గర ఉంది. You understand that verse? Bible clearly tells like that. మీకు అర్థమైందా? బైబిల్ స్పష్టంగా ఈ విషయం తెలుసు. Such cattle and sheep and all these things, that land was not able to sustain that one. చూడండి, అతనికి ఎంత సంపద ఉందంటే ఆ దేశము తనకు సరిపోలేనంతగా ఉందట. For example, ఉదాహరణకు, what is the capacity of this room? ఈ రూమ్ యొక్క కెపాసిటీ ఎంత? 200 people? No, 100 and 150. So if we add one more 100, will there be any problem in this house? మనకి ఇంకొక 100 మంది లోనికి వస్తే ఏమైనా సమస్య ఉందా? No, it won't break, అదేమి విరిగిపోదు. Only suffocation will be there, difficulty for us, మనకి but the building will be safe. మన బిల్డింగ్ ఏమి విరిగిపోదు. If we add one more 500, ఇంకొక 500 మందిని తీసుకొస్తే building will be safe or it will break. So when will it break? ఎప్పుడు విరిగిపోద్ది? How many people has to come in? ఎంతమంది వస్తే? This house is so strong, sir, it will never break, sir, like that. ఇది చాలా శక్తివంతమైనది. It has a capacity, no? ప్రతిదానికి ఒక స్థాయి అనేది ఉంటది కదా. It has a threshold capacity. For example, let us take it as if we add 10,000 people, the weight
of the 10,000 people, it cannot bear and it will start to break. ఒక 10,000 మంది వస్తే దీన్ని అది మరి మొయ్యలేదు కనుక అది కూలిపోతుంది. So this much of land, but 10,000 people in that land. You just imagine 10,000 people inside this room. చూడండి, మరి ఈ చిన్న రూమ్ లో 10,000 మంది ఉన్నట్టుగా మీరు చూసినట్లయితే, so similar was the condition that the cattle field was so enormous, the world, the area, the earth was not able to sustain that one. చూడండి, తన దగ్గర ఎంత సంపద ఉందంటే ఆ దేశము తను నివసిస్తున్న ఆ ప్రాంతము ఆ సంపదను మరి సరిపోలనంతగా ఉంది తన దగ్గర సంపద. Why it is said like that is he is so rich. He is so rich. ఎందుకు అలా చెప్పబడిందంటే అతడు ఎంతో ఐశ్వర్యవంతుడు. But కానీ there is one controversy. కానీ ఇక్కడ దానికి సంబంధించిన ఒక కాంట్రవర్షియల్, the Bible says clearly, ఆ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఉంది ఇక్కడ. in faith, విశ్వాసమును బట్టి such a rich man, అంత ఐశ్వర్యవంతుడు, where is he dwelling, sir? ఎక్కడ ఉంటున్నాడు? గుడారములో ఉంటున్నాడు. Is it not a controversy? ఇది ఆ వ్యతిరేకంగా అనిపించట్లేదా? చాలా ఇబ్బందికరంగా అనిపించట్లేదా? Who will dwell in a tent? టెంట్ లో ఎవరు ఉంటారు? Who will dwell in a tent? టెంట్ లో, గుడారాల్లో, లేకపోతే you have seen people living in tent, you know? Who are they? Poor people, because they don't have house, they build a small hut like that. పేదవాళ్ళు మరి చిన్న చిన్న గుడారాలు వేసుకొని హట్లలాగా వేసుకుంటారు. And some more people also live in tent. Who are they? Travelers, nomads, traveling from one place to another place. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్ళే వాళ్ళు కూడా అలా గుడారాలు వేసుకుంటారు. Gypsies, isn't it? Traveling from one place to another, they also live in tent. వాళ్ళు కూడా మరి గుడారాల్లో ఉంటారు. So here Bible clearly tells that their lifestyle is a tent dwelling lifestyle. వాళ్ళ జీవన విధానం ఎలాగుందంటే వారు గుడారముల్లో నివసించేటువంటి మరి లైఫ్ స్టైల్ జీవన విధానం కలిగి ఉన్నారు. So when I was reading this word, I was wondering, Lord, what is speciality in living in a tent? Bible clearly tells that in faith they dwell in tent. నేను అది చదువుతున్నప్పుడు దేవుని అడుగుతున్నాను, ప్రభువా మరి గుడారముల్లో ఉండడంలో ఏంటి ఆ ప్రత్యేకత? To live in a tent, what type of faith is needed, sir? గుడారములో ఉండడానికి ఏ విధమైన విశ్వాసం కావాలి? Needed or not? కావాలా వద్దా విశ్వాసం? Yes, needed. అవును, కావాలి. Why he lived in tent? Bible clearly tells that because his mindset is not on this world. Even though God has promised a land for him, God has promised in 17th chapter, no, the land which you are roaming through, I will give to you and your descendants. That is the promise. But still in that promised land, he is telling that I am a sojourner. చూడండి, దేవుడు తనకు మరి 17 అధ్యాయంలో చెప్పాడు, నువ్వు నడుస్తూ వెళ్తున్న మార్గం దేశంలో అన్నీ కూడా నువ్వు అడుగుపెట్టడం అన్నీ కూడా నీకు ఇచ్చేస్తానని చెప్పినప్పటికీ కూడా అబ్రహాము మరి ఎందుకు గుడారములో నివసించాడంటే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కోసం అబ్రహాం ఎదురు చూస్తున్నాడు. Because he was looking for a land or a building which is built by God rather than built by man. గనుక అబ్రహాము మనుషులు కట్టినటువంటి పట్టణము కంటే దేవుడు కట్టినటువంటి ఆ పట్టణము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. That is why Bible is exclaiming, oh what a faith he had upon the Lord, so that he is living in the tent. గనుక అందుకనే మరి అబ్రహామును గురించి మరి ఎంతో ఎక్కువగా మరి ప్రభు చెప్తున్నారు. ఎందుకంటే ఎలాంటి విశ్వాసాన్ని అబ్రహాము కలిగి ఉన్నాడు. Such a rich man, but he says that I am a sojourner, means I am a nomad. ఎంతో ఐశ్వర్యవంతుడు, కానీ ఏమంటాడంటే నేను మరి విశ్వాస యాత్రలో కొనసాగుతున్నటువంటి ఆ పరదేశిని అంటున్నాడు. But యాత్రికుడను. we will have 2 decimals of land or 3 decimals of land. మనకు 2 సెంట్లు లేదా 3 సెంట్లు ల్యాండ్ ఉందనుకోండి. In Kotta Road you may have 5 cents of land. మీకు కొత్త రోడ్లో 5 సెంట్లు స్థలం ఉందనుకోండి. If somebody is asking where are you from, ఎవరైనా అడుగుతున్నారు మిమ్మల్ని మీరు ఎక్కడ వారు, you will tell that my native place or my own place is Kotta Road. ఎవరు చెప్తారు నా నేటివ్ ప్లేస్, లేకపోతే నా యొక్క నివాస స్థలం ఎక్కడ ఉందంటే కొత్త రోడ్ అని చెప్తారు. We will tell that it is our own place. అది చెప్తాం, ఇది నా నివసించే స్థలం, సొంత స్థలం, సొంత ఊరు. Have you purchased that Kotta Road? You are having only 3 to 4, 5 cents. మీకు 3 లేదా 4 సెంట్లు ఉన్నాయి. But we claim that this is our native land. మనం చెప్తాం ఇది మన యొక్క సొంత ఊరు అని చెప్తాం.
But that Abraham, even though God promised him, this is the land I have promised for you and the descendants, he is proclaiming that I am a foreigner and a sojourner in this land. కానీ దేవుడు చెప్పాడు అబ్రహాంకి ఈ స్థలము ఈ దేశం అంతా నీకు ఇస్తానని చెప్తే అబ్రహాం అన్నాడు నేను పరదేశిని యాత్రికుడినై ఉన్నానని చెప్తున్నాడు. That is why it is written in as an act of faith. They did like that. గనుకనే బైబిల్ గ్రంథంలో అది రాయబడి ఉంది, అది విశ్వాసపు క్రియగా రాసి అబ్రహాంను గురించి తెలియజేయబడుతుంది. So as a Christian we should have the same mindset as Abraham. గనుక క్రైస్తవులంగా మనము కూడా అబ్రహాము వంటి ఆ విశ్వాసము మనస్తత్వం కలిగి ఉండాలి. Whatever we possess, we have to say that these are all temporary. My permanent place is సంథింగ్ ఎల్స్. కనుక మన జీవితంలో మనం ఎంత సంపాదించినా మనం ఎంత కలిగి ఉన్నా ఇదంతా కూడా మరి పర్మనెంట్ కాదు. పర్మనెంట్గా స్థిరమైనది ఏదంటే దేవుడు నా కొరకు సిద్ధపరిచినది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ టెంట్ అండ్ అ హౌస్, ఇజంట్ ఇట్? కనుక మరి గుడారానికి నివాసానికి తేడా అది. కెన్ యూ టెల్ సమ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎ టెంట్ అండ్ అ హౌస్? ఎవరైనా చెప్తారా మరి టెంట్కి గుడారానికి నివాసానికి తేడా? Tent is a temporary structure, whereas house is a permanent structure. Very good. Then ఇంకెవరైనా చెప్తారా? గుడారం అంటే శాశ్వతమైనది కాదు, నివాసం అంటే నిత్యం ఉండేది. Then material. With which material the tent will be made? మెటీరియల్ దేంతో చేస్తారు టెంట్? Cloth or tarpaulin or plastic sheets like that. House? ఇల్లు అయితే స్ట్రాంగర్, బ్రిక్స్ అండ్ సిమెంట్ అండ్ పర్మనెంట్ స్ట్రక్చర్. ఓకే, సో వాట్ ఎల్స్? సెక్యూరిటీ. ఇంకేముంది మరి? దేనికి సెక్యూరిటీ ఉంటుంది? భద్రత. టెంట్ ఈస్ ఎ వీక్ స్ట్రక్చర్, ఫ్రజైల్, ఇట్ మే బ్రేక్, బట్ హౌస్ ఇట్ ఇస్ నాట్ సో. కనుక ఏ వర్షం వచ్చినా ఏ దాడి చేసినా మరి టెంట్ అనేది చాలా బలహీనంగా ఉంటుంది, కానీ మరి ఇల్లు అయితే చాలా స్థిరంగా ఉంటుంది. అండ్ వాట్ డస్ ఇట్ సింప్లిఫై? సింబల్ ఏంటి దీంట్లో మనము సింపుల్ గా చెప్పేటువంటి గుర్తేంటి? సింబల్ ఆఫ్ టెంట్ అండ్ వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ హౌస్? కనుక మరి గుడారానికి నివాసానికి మరి గుర్తులేంటి? యా, సో ఇట్ ఇస్ వాట్ ఈస్ ఇట్? Permanent. Okay, not established. What does the other meaning of that one? Those who are living in tent, they proclaim that we are not permanent here, we are on a pilgrimage, we are on a journey. మరి గుడారంలో ఉండే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఇక్కడ శాశ్వతంగా మేము ఉండిపోము, ఇక్కడ ఉన్నాం కనుక ఇక్కడ ఉన్నాం, మళ్ళీ వెళ్ళిపోతాం, యాత్రికులము. But those who have built house, they want to settle up there. కనుక ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో ఇంక ఇక్కడే ఉండిపోతున్నారు. So now we have to understand the mindset of Abraham. గనుక ఇప్పుడు మన అబ్రహాం యొక్క మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. Even though he is the richest man of that area, his mindset is I am not permanent structure here, I am a temporary one. అక్కడ ఉన్నటువంటి వారందరిలో కూడా ఐశ్వర్యవంతుడైనటువంటి అబ్రహాం ఏమనుకున్నాడంటే అంత ధనం ఉన్నప్పటికీ కూడా నేను ఈ భూమి మీద నాకు శాశ్వతమైన గుడారం లేదు అని చూపిస్తున్నాడు. What God is expecting from you and me, sir. ఇదే దేవుడు నీ నుంచి నా నుంచి కూడా ఆశపడుతూ ఉంటాడు. Whatever we may possess, మన జీవితంలో మనం ఎంత సంపాదించినా, but always we should have the mindset that we are temporary dwellers here. మనం ఎంత సంపాదించి ఎంత సంపాదించుకున్నప్పుడు కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఇక్కడ శాశ్వతంగా ఉండేవారం కాము. So that is why in Colossians chapter 3 verse 1 and 2 now Paul clearly explains that one. కనుక కొలసీ పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనంలో అపోస్తలుడైన పౌలు ఈ విషయాలనే మనకు అందరికి కూడా రాస్తూ ఉన్నాడు. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే if you are risen with Christ, మీరు పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. Amen. So if you are in Christ, if you are risen with Christ, look into the things where Jesus is seated. మీరు క్రీస్తు కూడా లేపబడినట్లయితే యేసుక్రీస్తు ఎక్కడ కూర్చొని ఉన్నాడో దాని వైపు చూడండి. Hallelujah. Hallelujah. Where is Jesus now? ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నారు? It's in heaven, isn't it? It's in heaven. పరలోకంలో ఉన్నారు. So what he is doing there? అక్కడ ఏం చేస్తున్నారు ఆయన? Okay. For us, what he is doing there? మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? Yeah, in John chapter 14, isn't it? John chapter 14 verse 1, isn't it?
యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తాం, మీ హృదయాలు కలవరపడకనీయుడి. What does it say? అక్కడ ఏం చెప్పబడుతుంది? In my father's house there are many mansions. నా తండ్రి అంటే అనేకమైన నివాసములు కలవు. I am going to. నేను మీ కొరకు స్థలము సిద్ధపరచి వెళ్తున్నాను. So verse 2 and 3, yeah. My father's house has many rooms. If they were not so, I would have not told you that I am going there to prepare a place for you. నా తండ్రి అంటే అనేకమైన నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. And if I go and prepare a place for you, I will come back and take you to be with me, that you also may be where I am. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. You know the way to the place where I am going. నేను వెలుచున్న స్థలమునకు మార్గం మీకు తెలియను. Do we all believe that, sir? మీ అందరూ నమ్ముతున్నారా ఈ మాటను? So if we believe that, according to Colossians chapter 3 verse 1 and 2, మనం కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు మనం నమ్మినట్లయితే, what we have to look into or what we have to follow, మనం ఏం చేయాలి? దేన్ని చూడాలి? దేన్ని వెంబడించాలి? whatever Jesus, wherever Jesus is seated, we have to follow that things. యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళడానికి మనము ఆయనను వెంబడించాలి. To make it clear, the second verse reads like that, Colossians chapter 3 verse 2. రెండవ వచనము ఈ రీతిగా చెప్పబడుతుంది, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. Keep on reading question. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. Praise the Lord. So if you are looking into that one, set your minds on things above, not on earthly things. గనుక మీరు అలాగైనట్లు ఉన్నట్లయితే మీ మనస్సును పైనున్న వాటి మీద పెట్టుకోండి కానీ భూ సంబంధమైన వాటి మీద పెట్టుకోవద్దు. This is the mindset Abraham and all our forefathers had while they were dwelling in this world. ఇది అబ్రహాము అలాగే మన పితరులు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఇలాంటి మనసును వారు కలిగి ఉన్నారు. So do we have that mindset? అలాంటి మనస్తత్వం మీకుందా? We all know these verses. మనకందరికీ ఈ వచనాలు తెలుసు. But is our mindset tuned like that? కానీ అలా మన మనసును మనం అలా మార్చుకున్నామా? Yes or no? అవునా లేదా? Most of the time not, sir. ఎక్కువ ఏంటంటే నో, కాదు. That is why Jesus is telling, don't be burdened with the thoughts of this world. గనుక ఈ లోక సంబంధమైన ఆలోచనల చేత మీరు నింపబడద్దు. In the last time, the last day, that will burden you more and more. అది చివరి దినాల్లో అది మిమ్మల్ని అధికముగా మిమ్మల్ని మరి కాల్చుతుంది. And that will divert you from the call. అది మిమ్మల్ని దేవుని పిలుపులోంచి మిమ్మల్ని దూరం తీసుకెళ్ళిపోతుంది. Be alert. చాలా జాగ్రత్తగా ఉండాలి. That is why God is giving an example of Abraham. He dwelled in a tent and proclaimed that this is not a permanent place. I am going towards my permanent place. అందుకనే అబ్రహాం చెప్తున్నాడు, ఇది నా యొక్క శాశ్వతమైన నివాసం కాదు, నేను స్థిరమైనటువంటి నివాసం వైపు నేను వెళ్తున్నాను. So if you know that that is a permanent place where you will store up your treasures, అదే స్థిరమైన నివాసం అని మీకు తెలిస్తే మీ ధనమంతా కూడా ఎక్కడ దాచుకుంటారు? For example, I am here to Visakhapatnam for 2 or 3 days. నేను విశాఖపట్నంలో 2-3 రోజులు ఉండడానికి వచ్చాను. So where I am residing? నేను ఎక్కడ నివసిస్తున్నాను? In Orissa. ఒడిశాలో ఉంటున్నాను. So when I come to Visakhapatnam, do I carry everything with me? నేను విశాఖపట్నం వచ్చినప్పుడు మొత్తం నా ఫ్రిడ్జ్ అన్ని నేను పట్టుకొని వచ్చేస్తానా? Washing machine, fridge, iron box, everything I am carrying? నేను అక్కడ వచ్చేటప్పుడు నాకున్న వస్తువులన్నీ కూడా వాషింగ్ మెషిన్ అన్నీ కూడా నేను పట్టుకొని వచ్చేస్తానా? And if I have money, will I purchase one cot and one bed? Everything I will purchase for 2 to 3 days? ఈ 3 రోజులు ఉండడానికి నేను షాప్కి వెళ్ళి గబగబా నేను ఒక పెద్ద డబుల్ కాట్ అన్ని కొనుక్కొని ఇక్కడ ఉంటానా? What will be my mindset? నేను నా మనసు దేని మీద ఉంటుంది? This is a temporary place. నేను 3 రోజులే ఉంటాను. With the limited things which is necessary for me to live these 2-3 days. ఈ 2-3 రోజులు కావాల్సినవే నా దగ్గర ఉంచుకుంటాను. That is able for me. అంతే చాలు నాకు. So what I brought? ఏం తెచ్చుకున్నాను నేను? Just a small bag. ఒక చిన్న బ్యాగ్ తెచ్చుకున్నాను. 2-3 days dress. 2-3 రోజులకు అవసరమైన మరి and brush and all these things which is బ్రష్, సోపు ఏం కావాలో తెచ్చుకున్నాను. But when I want to purchase some treasures or something which big, I won't purchase in the temporary place. Where I will purchase? In a permanent place. నాకు ఏదైనా ఒక విలువైనది మరి అవసరమైనది కొనుక్కోవాలంటే ఇక్కడ కొనను. నేను ఎక్కడ పర్మనెంట్ గా నివసిస్తున్నానో అక్కడ ఉండడానికి నేను కొనుక్కుంటాను. Similarly, if we feel that heaven is my permanent place,
what you will store up there? మీరు నిజంగా పరలోకమే నాకు శాశ్వత నివాసము అని మీరు అనుకుంటే అక్కడ మీరు ఏం కొనుక్కుంటారు, అక్కడేం దాచుకుంటారు? You have to store up your treasures there. That is what the Bible says. మీ ధనమును అక్కడ దాచుకోవాలని బైబిల్ చెప్తుంది. That is, Jesus is telling you now, where your treasure is, there your mind will be. మీ ధనం ఎక్కడ ఉండునో మీ మనసు మీ హృదయం అక్కడే ఉండును. Now just list it out. What are the treasures you have stored up in the world and what are the treasures you have stored up in the heaven? మీరు ఒకసారి రాసుకొని ఏం చేయాలంటే మీరు ఇక్కడ ఎలాంటి వాటిని మీరు దాచుకున్నారు, ఆ పరలోకంలో ఎటువంటి సంపదను మీరు దాచుకున్నారు. So what are the treasures you have in this world? మీకు ఇక్కడ ఉన్నటువంటి సంపద అంతా ఏంటుంది? Washing machine, mixie, grinder, AC, what are the things, other things? కనుక ఇక్కడ ఉన్న ఏంటంటే ఉన్నాయి మీ సంపద అంతా కొన్ని చెప్పండి. ఒక ఎగ్జాంపుల్, house, ఇల్లు, gold, silver, 5 tula, what is that, 5 tulas only, 5 tula or 10 tula, maximum of 50 tula, but we say gold we have. పోనీ మరి ఎక్కువ అనుకుంటే ఒక 50 తులాలు ఉన్నాయి అనుకోండి. But in heaven, పరలోకంలో even the road is made of gold, sir. పరలోకంలో వీధులు బంగారం. There is a story like this. ఒక కథ ఇలా ఉంది. A man was so rich, అతడు చాలా ధనవంతుడు, and he was about to die, and then he packed up all gold in a suitcase. అతను చనిపోబోతున్నప్పుడు అతనికి ఉన్నటువంటి ఆ సంపద బంగారం అంతా కూడా సూట్ కేసులో ఉంచాడు. And he died. చనిపోయాడు. Now he is carrying that suitcase to heaven. అతడు ఆ యొక్క సూట్ కేసుని పరలోకానికి తీసుకెళ్తున్నాడు. Peter is telling, no sir, nothing, suitcase, nothing is allowed here. పీటర్ గారు చెప్తున్నారు, ఇక్కడికి సూట్ కేసులు అలాంటివి ఇక్కడ అలౌ చేయరని చెప్తున్నారు. Only you have to come. నువ్వు ఒక్కడవే రావాలని చెప్తున్నారు. He is telling, no sir, this is my treasure, I have brought it. ఇక్కడ నా సంపద అంతా ఇదే, అందుకు నేను తెచ్చుకున్నాను అంటున్నాడు. So it is not the principle of heaven, you cannot bring. పరలోక నియమం ఇది కాదు, ఇక్కడికి ఎవరు కూడా ఏది తేకూడదు. సార్ ప్లీజ్ allow sir, I have brought a lot of treasures. అయితే మొత్తం మీద పేతురును బతిమలాడుతున్నాడు అతడు, నన్ను చాలా ట్రెజర్ అండి, అది చాలా సంపద, నన్ను అనుమతి ఇవ్వండి అన్నాడు. Wondering why this fellow is so adamant. Okay, open your suitcase, let me see what you have brought. మొత్తం మీద పేతురు ఆశ్చర్యపడి ఏముందా బాబు నీ సూట్ కేసులో ఓపెన్ చేయాలి. He was opening and he is showing the gold bars, big bars of gold. See, అక్కడ this much treasure. ఆ సూట్ కేసు ఓపెన్ చేసి బంగారం బిస్కెట్లు చూపించాడు. Then Peter is telling, "Pooh, this is just like a tar." ఇదే నువ్వు తెచ్చింది, ఇక్కడ తారు రోడ్లు లాగా బంగారు రోడ్లు ఉంటాయి పరలోకంలో అన్నాడు. For example, if some of your relative is coming to your house carrying a suitcase of tar, how will you look into him? మీ ఇంటికి ఎవరో వస్తూ ఒక సూట్ కేసుతో ఒక తారు తీసుకొని వచ్చారు అనుకోండి, మీరు ఎలా చూస్తారు అతన్ని? Wow, how much treasure he is bringing. Will you exclaim like that? మీరు ఆ తారుని చూసి తారు డబ్బా లేకపోతే తారు బుట్ట తెచ్చుకుంటే చూసి ఓ ఏంటి తాడు పట్టుకుని వచ్చాడు ఏంటి అని చూస్తాం కదా. If you know that you won't allow, you will lock the door and you will hid inside. మీరు నిజంగా తారు పట్టుకొని మీ ఇంట్లోకి వచ్చేస్తారంటే మీరు ఏం చేస్తారు? తారు మా ఇంట్లోకి తేకూడదని ఏం చేస్తారు? You understand? అర్థమవుతుంది. Whatever we take to heaven, it is useless in heaven, worthless in heaven. మీరు పరలోకానికి ఏం తీసుకెళ్ళినా అక్కడ ఉపయోగం లేదు, నిరుపయోగము, అది అసలు దానికి ఎంత వ్యర్థం. అది Bible tells that even the foundation stones are so costly things. పరలోకములో మరి ఆ పునాది రాళ్లే చాలా విలువైనవి. We put 5 tula of gold and we are proud of that one. మీరు 5 తులాలు వేసుకున్నారంటే ఇంక మరి మీ మెడకేడ తిరగదు, ఇంక అదొకలాగా అయిపోతుంటారు మీరు. Nothing sir, that is nothing sir. అది దానికి అసలు విలువ లేదు పరలోకంలో. But God is telling that treasure up your treasures in heaven. కానీ దేవుడు చెప్తున్నట్టు పరలోకంలో మీరు ధనం సంపాదించుకోండి అంటే then only your mind will be there and you will be a sojourner in this world. అప్పుడు మాత్రమే మీ హృదయం పరలోకం మీద ఉంటుంది, మీరు యాత్రికులు పరదేశులని మీకు అర్థమవుతుంది. That is the mindset God is looking into Christians. గనుక మరి అందరూ కూడా క్రైస్తవులు అందరి జీవితంలో కూడా అటువంటి మనస్తత్వాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. You see, a young fellow is coming. He is a very young fellow, he is a very good fellow. He is coming running towards Jesus and telling, good teacher, what I have to do to inherit heaven. కనుక ఒక యవనస్తుడు యేసు ప్రభు వెనకాతలు పరిగెత్తుకొని వచ్చి సద్బోధకుడా పరలోకం వెళ్ళడానికి నేను ఏం చేయాలి అని అడిగాడు. So what did this Jesus reply? యేసు ప్రభు వారు ఏం చెప్పారు? Follow the commandments. ఆజ్ఞలు గైకొనమన్నారు. Then what did he say? అతను ఏం చేశాడు? From small age onwards I am following. Jesus is not telling, no, you are telling like Jesus agreed. Yes, నేను ఇవన్నీ కూడా బాల్యం నుండే చేస్తున్నానంటే యేసు ప్రభు వారు కూడా సంతోషించారు. But what is the next thing? నెక్స్ట్ ఏం చెప్పారు?
If you want to enter into heaven, నువ్వు then పరలోకంలోకి వెళ్ళాలనుకుంటే go, sell whatever you have and give it to the poor. Then you will treasure up your treasures in heaven. Then follow me. గనక నీకు పరలోకంలో ధనము కలుగున్నట్లు నువ్వు కలిగి ఉన్న కూడా అమ్మి వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. Because if you have your treasures in this world, it will not allow you to follow Jesus Christ. గనక ఈ లోకములో మీకు సంపదలు ఉంటే మీరు యేసుక్రీస్తుని వెంబడించకుండా అడ్డగిస్తాయి. But hearing that one, what did he do? అతను విని ఏం చేశాడు యవనస్తుడు? He went back with a sad heart. అతడు మరి మొక్కము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడని ఉంటుంది. వ్యసనపడుతూ. So how about you and me? మన గురించి ఏంటి? Are you ready to sell your things and give it to the poor? మరి మీ విషయాలను కూడా మీరు అమ్మి పేదవారికి ఇవ్వగలుగుతారా? If Jesus is telling, treasure up your things in heaven. మీరు మీకు కలిగి ఉన్నవన్నీ కూడా అమ్మి మరి పరలోకంలో ధనం సమకూర్చుకోండి అంటే ఏం చేస్తారు? What we will become? ఏం చేస్తాం మనం? వ్యసన పడతాం. If Jesus is telling, go and sell your ornament and give it to the poor. యేసు ప్రభు వారు మీకు చెప్పారు మీకున్నటువంటి ఆర్నమెంట్స్ అమ్మేసి పేదవారికి prophesying like that. అలాంటి ప్రవచనాలు ఎవరు చెప్పట్లేదు కానీ చెప్పారు అనుకోండి. నెక్స్ట్ వీక్ యూ విల్ నాట్ కమ్ టు దిస్ చర్చ్, యూ విల్ గో టు సమ్ అదర్ చర్చ్. మీరు వెంటనే ఈ చర్చ్ నెమ్మదిగా దాటేసి వేరే మందిరానికి వెళ్ళిపోతారు. అండ్ గో అండ్ టెల్ దట్ చర్చ్ వ్యసన పడతారు. ఆ చర్చ్కి వెళ్ళడానికి వ్యసన పడతాం. హల్లెలూయా, హల్లెలూయా. సార్, ఇఫ్ ఇట్ ఈస్ అవర్ మైండ్ సెట్, వీ కెనాట్ రన్ అవర్ రేస్ సార్. ఇలాంటి మనస్తత్వం ఉంటే మనము మన యొక్క ఆత్మీయ జీవితంలో పరిగెత్తలేము. I will give 2 examples. I will not leave up to 9 o'clock, so set your mind accordingly. గనక మీరు అందరూ ఆలస్యంగానే వచ్చారు గనక 9 గంటల వరకు చెప్తాను. కొన్ని విషయాలు ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. 30 minutes more. మరొక 30 నిమిషాలు. అయ్యో 30 minutes. just listen. జాగ్రత్తగా వినండి. I will give 2 examples from the Bible. బైబిల్ నుంచి 2 ఉదాహరణలు మీకు చెప్తాను. We very well know about Lot. లోతు గురించి మనందరికీ తెలుసు. He is also a person who started his journey along with Abraham. అబ్రహాంతో కలిసే లోతు బయటకు వచ్చాడు. But what happened meanwhile? మధ్యలో ఏమైంది లోతు గురికి? Some misunderstanding between the shepherds of Lot and shepherds of Abraham. లోతు కాపర్లకు అబ్రహాము కాపర్లకు మధ్యలో కలహం ఏర్పడింది. Now that case is coming to Abraham and Lot, they are sitting and they are conversing. మరి ఆ లోతు అబ్రహాము మధ్య కూర్చొని మాట్లాడుకున్నారు. Abraham is telling, we two are brothers. మన ఇద్దరం కూడా మరి సహోదరులు. If we have indifferences, that is not good. మన మధ్యలో కలహం ఉండకూడదు. So now you separate. నువ్వు నా నుంచి దూరం వెళ్ళిపో. Lot didn't have any promise or he is not called by God. లోతుకు ఏ విధమైన వాగ్దానం లేవు. లోతును దేవుడు పిలవలేదు. But only Abraham has the promise. అబ్రహాముకు మాత్రమే వాగ్దానం, పిలువబడ్డాడు. Looking into the promise and the calling, Lot also joined. గనుక అబ్రహాము యొక్క పిలుపు, అబ్రహాము యొక్క మరి జీవితాన్ని చూసి అబ్రహామును మరి లోతు వెంబడించాడు. You see, the mindset of your promise holder is, చూడండి అబ్రహాం వాగ్దానం కలిగినటువంటి వ్యక్తి యొక్క మనస్తత్వం చూడండి. he will not cling to anything. దేన్ని కూడా పట్టుకోవట్లేదు అబ్రహాము. So that is why Abraham is telling to Lot, you choose whatever you want first. అబ్రహాము లోతుకు చెప్తున్నాడు, నీకు ఏ ప్రాంతం కావాలో నువ్వు చూసుకో అంటున్నాడు. So if we are in that situation, what we will do? మీరు ఆ స్థానంలో ఉంటే మీరు ఏం చేస్తారు? You see, God has called me to inherit the land. I have the first preference. మీరే గాని ఉంటే, మనమే గాని ఉంటే ఏం చేస్తామంటే, దేవుడు నన్ను పిలిచాడు గనక ఏ స్థలం ఎన్నుకోవాలో మొదట ప్రయారిటీ నాకు అంటాం. Isn't it? I will select something, then the rest of the things you can choose. నేను ముందు సెలెక్ట్ చేసుకుంటాను ఏ ప్రాంతాలు కావాలో, మిగిలిన నువ్వు చూసుకొని లోతుకు చెప్తాం. But the promise keepers, those who are having promise, they are never like that. కనుక వాగ్దానం కలిగిన వారు, వాగ్దానం కలిగిన బిడ్డలు ఎప్పుడు కూడా అలా ఉండరు. Hallelujah. Hallelujah. So Abraham was so generous. He is telling, whatever you choose, and the rest I will choose. అబ్రహాం అన్నాడు, నీకు ఏ ప్రాంతాలు కావాలో అవన్నీ తీసుకో, మిగిలిన నేను తీసుకుంటాను అన్నాడు. Hallelujah. Hallelujah. You see the mindset of a promise taker. కనుక వాగ్దానం పొందిన వాని యొక్క మనస్తత్వం ఎలా ఉందో చూడండి. They will not cling to these things. ఈ లోకంలో ఉన్న వాటి మీద తన మనసు లేదు. Because he has a mind that he is not clinging to the promises, but he is clinging to the promise maker.
గనక అతడు ఈ భూమి మీద ఉన్న వాగ్దానం మీద కూడా లేదు, వాగ్దానం ఇచ్చిన వాని మీద తన మనసు ఉంది. And he had the faith that he is even able to raise up the dead. అతనికి తెలుసు మృతులను కూడా అబ్రహాము నమ్ముతున్నాడంటే మృతులను కూడా లేపగలిగిన వాడిని అబ్రహాము దేవుని నమ్మాడు. That is why when God asked him to sacrifice Isaac, he never said any word to God. గనుక ఇస్సాకును బలి అర్పించమని దేవుడు అడిగినప్పుడు ఏ మాత్రం వెనకంచి వేయకుండా అర్పించడానికి వెళ్ళాడు అబ్రహాము. He could have argued, Lord, how many years I prayed for Isaac and you only gave Isaac. Now you are asking me to sacrifice. Why don't you reconsider it? కానీ అబ్రహాం మామూలుగా అయితే దేవునితో వాదించవచ్చు, ఇన్ని సంవత్సరాలు నన్ను ఆపి ఈ రోజు ఇచ్చావు బిడ్డని మరలా అర్పించమంటున్నావు ఏంటి ప్రభా అని దేవునితో మరి వాదం పెట్టుకోవచ్చు. But Abraham didn't talk anything against. దేవునికి వ్యతిరేకంగా అబ్రహాం ఏం మాట్లాడలేదు. Simply took his son to the Moriah. కేవలం అలాగా మరి ఆ యొక్క ఇస్సాకును మోరియా పర్వతం మీద తీసుకుని వెళ్ళాడంతే. ఎందుకు? He knows about the promise giver. ఎందుకంటే వాగ్దానము చేసిన వానికి వాగ్దానం చేసిన వాడు అబ్రహాం తెలుసు. Able to rise up even dead. అబ్రహాంకి ఏం తెలుసు అంటే నా కుమారుడు మృతి పొందిన తిరిగి లేపగలడు దేవుడు అని తెలుసు. So he is not looking into the promise, that essence of that promise, but he is looking into the promise giver. కనుక ఆ వాగ్దానంలో ఉన్న సారం వైపు చూడట్లేదు కానీ వాగ్దానము చేసిన దేవునిలో ఉన్న సారం వైపు చూస్తున్నాడు. That should be our mindset. అటువంటి మనస్తత్వం మనం కలిగి ఉండాలి. Let us come to the story of Lot. మన లోతు దగ్గరికి వద్దాము. Now he selected the best part. కనుక మంచి ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. Towards Sodom and Gomorrah. సొదొమ గొమొర్రా సోయరు ప్రాంతాలు ఎన్నుకున్నాడు. Yes, now in chapter 13 we see that they get both separated. కనుక 13వ అధ్యాయం ఆదికాండంలో మనం చూస్తాము ఇవన్నీ కూడా. As the time is less, I will just tell you the story. You can read it afterwards. సమయం ఎక్కువ లేదు కనుక అలాగే మీకు చెప్తున్నాను నేను. And as soon as Lot separated from Abraham, అబ్రహాం నుంచి లోతు ఎప్పుడైతే దూరం అయిపోయాడో what Lot did is, లోతు ఏం చేశాడంటే he pitched his tent looking at Sodom and Gomorrah. సొదొమ గొమొర్రాను చూసి అక్కడ గుడారం వేసుకున్నాడు. So he is now starting his life with tent. Okay? అక్కడ మరి ఆ ప్రాంతంలో గుడారం వేసుకొని అక్కడ నివసించడం ప్రారంభించాడు. But where he is pitching his tent, ఎక్కడ వేశాడు తన గుడారము? looking at Sodom and Gomorrah. He is not inside Sodom and Gomorrah, away from Sodom and Gomorrah, but he is looking at Sodom and Gomorrah. సొదొమ గొమొర్రాను చూసి అక్కడ తన గుడారం వేసుకున్నాడు. His beginning is good, తన ప్రారంభం బాగానే ఉంది. but the place where he is staying is not good. తను ఎక్కడ నివసిస్తున్నాడో అది మంచి స్థలం కాదు. You know Sodom and Gomorrah, it is the worst place in that world. మరి సొదొమ గొమొర్రా వాళ్ళు ఎలాంటి భూమి మీద వారు చాలా దుష్టులై ఉన్నారు. Such a sinful people. చాలా బహు పాపులై ఉండేరని బైబిల్లో. Even God cannot tolerate their sin. కానీ దేవుడు ఆ పాపాన్ని భరించలేనంత పాపంలో ఉన్నారు వాళ్ళు. But Lot is not getting into that sin. లోతు ఆ పాపంలో పడలేదు, but just outside. సొదొమ గొమొర్రా బయట. But every day he is witnessing what they are doing. వాళ్ళు ఏం చేస్తున్నారో దానికి అన్ని కూడా చూస్తున్నాడు. Dear brothers and sisters, the Sodom and Gomorrah is related to the worldly things. సొదొమ గొమొర్రా అనేది దేనికి సాదృశ్యం అంటే అది లోక సంబంధమైన వాటికి సాదృశ్యం. So what is the force that the earth has? Bhumi. Yeah, what force it has? గనుక భూమికి ఉన్న ఆకర్షణ ఏంటి? It has a force, isn't it? What we call as the gravitational force. ఆ గురుత్వాకర్షణ శక్తి, isn't it? What does it do? ఏం చేస్తుంది? It will not allow anything to go up. It will pull everything that is going up. భూమికి ఉన్నటువంటి ఆకర్షణ గురుత్వాకర్షణ శక్తి ఏంటంటే ఏది పైకి వెళ్ళదు, ప్రతిదాన్ని కిందకి లాగేస్తుంది. Everything it will pull it down. ప్రతిదాన్ని కిందకి లాగేస్తుంది. So Sodom and Gomorrah has attraction towards itself. It will keep on pulling. సొదొమ గొమొర్రాకు కూడా అటువంటి ఆకర్షణే ఉంది, దాని చుట్టూ ఎవరున్నా కూడా దానిలోకి లాగేస్తుంది. So all these worldly materials, it has this attractive power. గనుక ఈ లోకములో ఉన్నటువంటి భౌతిక సంబంధమైన అన్నీ కూడా ఆకర్షించేటువంటి శక్తి వాటికి ఉంటుంది. That is why when we are using phone, it attracts us. గనుక ఫోన్స్ ఉన్నాయనుకోండి అది మనల్ని ఆకర్షిస్తుంది. All the gadgets has that power. గనుక ఫోన్లు మాత్రమే కాదు, ల్యాప్టాప్స్, పీసీస్ ఇవన్నీ కూడా మనల్ని ఆకర్షిస్తాయి. And not only that, mixie, grinder, all these have material possessions. They all have this
force. గనుక ఈ ఆకర్షించేటువంటి శక్తి మన ఇంట్లో ఉన్నటువంటి వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్లు అన్నిటికీ ఉంటుంది. Everything is pulling you towards the world. గనుక అవన్నీ కూడా మిమ్మల్ని లోకంలోనికి ఆకర్షించే శక్తి వాటికి ఉంది. It will not allow you to go up. మిమ్మల్ని పైకి వెళ్ళకుండా అవన్నీ మిమ్మల్ని It లోకంలోకి will pull లాగుతాయి. your mindset towards itself. మీ మనస్తత్వాన్ని లోకంలోకి లాగుతాయి. And what happens to Lot? లోతుకి ఏమైంది? In 13th chapter, he is pitching his tent looking at Sodom and Gomorrah. But in the 14th chapter, if you look into that, he went inside Sodom and Gomorrah. 13వ అధ్యాయంలో మనం చూస్తే సొదొమ గొమొర్రాకు బయట ఉన్నాడు. 14వ అధ్యాయంలోకి చూస్తే సొదొమ గొమొర్రాలోకి వెళ్ళిపోయాడు. Hallelujah. You see the power of the world. Slowly the world will pull you inside. గనక లోకం యొక్క ఆకర్షణ చూసారా, నెమ్మదిగా అది మనల్ని లోకంలో లాగేస్తుంది. If you are moving too much with the worldly things, slowly it will pull you inside. గనక లోకంలో ఉన్నటువంటి అనేకమైన వస్తు సాంపత్యం మనం కలిగి ఉన్నప్పుడు అవన్నీ కూడా మన లోకంలోకి లాగేస్తాయి. So more and more material you have, the more and more you will be attracted. కనుక ఎక్కువ మీకు వస్తు సంపద ఎంత ఉంటుందో అంతగా మీరు లోకమునకు So ఆకర్షించబడతారు. in the chapter 14, he is living inside Sodom and Gomorrah, and there comes a war, and some kings are coming and taking everything whatever they had. గనక 14వ అధ్యాయం మనం చూసినట్లయితే లోతు సొదొమ గొమొర్రా ప్రాంతంలో నివసిస్తున్నాడు. మరి రాజులు వచ్చి మరి సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని మరి జయించారు. వీరినందరినీ కూడా తీసుకొని You వెళ్ళిపోయారు. all know that story, no? ఆ సంగతి అంతా కూడా మనకు And తెలుసు కదా. then Abraham comes to know about that, and he goes with his servants, and once again he is taking back all the things that the kings took, and once again leaving Lot. గనక అబ్రహాం వెళ్ళాడు, ఆ రాజులను జయించి మరి లోతును తన బిడ్డలందరినీ తన కుటుంబం అంతటిని కూడా తీసుకొచ్చి మరలా వారిని జయించినట్టుగా మనం చూస్తాం. Now Lot, what he should have known? లోతుకు ఇప్పుడు ఏం అర్థం అవ్వాలి? This is not the right place to live. ఇది మరి నివసించడానికి సరైన స్థలము కాదని అర్థం You కావాలి కదా. understand, no? You are living in a house, there is always thieves are coming and stealing. What you will do? మీరు ఏదైనా ఇంట్లో ఉన్నప్పుడు అస్తమాట కూడా దొంగలు వస్తున్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? You will try to change the home. మీరు మీ ఇల్లును మార్చుకుంటారా లేదా? It is not safe, sir. ఇక్కడ ఉండడం మనకి క్షేమం కాదు. But Lot was not doing like that. లోతు అలాంటి పని ఏం చేయలేదు. So when we go into 19th chapter, 19వ అధ్యాయంకి వెళ్ళినట్లయితే what does the verse say? First verse and second verse. 19వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. There comes the angel of the Lord. ఆ సాయంకాలం మందు ఇద్దరు దేవదూతలు సొదొమ And Lot is sitting in front of that village. మరి ఆ గ్రామంలో ముందుగా కూర్చొని ఉన్నాడు లోతు. Let us read that verses, sir. ఆ సాయంకాలమున మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి. Okay. So we come across this thing, no? What is the difference you can note from here? ఇక్కడ ఏమిటి అందులో వాక్యంలో ఉన్న ప్రత్యేకత ఏం కనిపిస్తుంది మీకు? Yeah. So he is not inviting the people to his tent. ఇక్కడ లోతు ఆ గుడారంలోనికి పిలవట్లేదు. Is he welcoming them? You come to our tent and you stay there? మీరు నా యొక్క గుడారంలోనికి వచ్చి ఉండమని పిలుస్తున్నాడా? What he is telling? ఏం చెప్తున్నాడు? Come to our house. ఇంటిలోనికి వచ్చి అని చెప్తున్నాడు. So far he is living in tent mindset, but now as he entered into Sodom and Gomorrah, he want to settle permanently in Sodom and Gomorrah, so he built his house. మొదట సొదొమ బయట గుడారం వేసుకున్నాడు. తర్వాత ఏం చేశారంటే సొదొమలోకి వెళ్ళిపోయాడు, అక్కడ నివాసము కట్టుకొని ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. This is where most of we Christians fall. ఇలాగే అనేక మంది క్రైస్తవులు మరి పడిపోతున్నారు. We start our Christian life very well as a tent dweller. మనం క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా గుడారములో ఉన్నట్టుగానే మనం ప్రారంభిస్తాము. We have a lot of songs are also, isn't it? అటువంటి పాటలు కూడా ఉన్నాయి. I do not know about Telugu songs, but in Tamil there are lot of songs. మరి తెలుగు సాంగ్స్ నాకు తెలియదు కానీ తమిళ్లో అలాంటి పాటలు చాలా ఉన్నాయి. We do not belong to here. మేము ఇక్కడ ఈ దేశానికి చెందిన వారము కామని. So Berkmans has sung a lot of songs. బర్క్మెన్స్ గారు, ఫాదర్ బర్క్మెన్స్ గారు చాలా పాటలు పాడారు. En sonda desam paralogame, my own land is heaven. నా యొక్క సొంత దేశము పరలోకము. When I am going to see it,
నేను ఎప్పుడు చూడబోతున్నాను అని. So like that, in Hindi also there is Sion desh हमारा देश, रहते हैं हम परदेश, जाएंगे हम अपना देश. కనుక హిందీలో కూడా తెలుగులో కూడా ఉంది, సియోను వాసులు మనమని, మన దేశంలోకి మనం వెళ్ళిపోతాము అని పాటలు మనకు కూడా ఉన్నాయి. When we sing that song, bare bav, we are so excited. మనం పాడుతున్నప్పుడు మాత్రం చాలా ఎక్సైటింగ్ తో పాడతాము. We Christians, we sing the songs but we don't act accordingly. మనం క్రైస్తవులంగా పాటలు చాలా బాగా పాడతాము కానీ దాని ప్రకారం జీవించం. Someone told like this, ఇలా చెప్పారు కొంతమంది, Christians will not lie, sir. అబద్ధాలు మాట్లాడరు క్రైస్తవులు, but they will sing a lot of lies. కానీ పాటలు మాత్రం అబద్ధాలు పాటలు పాడతారు. They will tell we are children of God, we are the sons of light, we are going to heaven, that is our real place. Everything they will sing as a lie. మేము దేవుని బిడ్డలము, వెలుగు సంబంధులము, మేము పరలోకం వెళ్ళిపోతాము అన్ని మాటలు పాడతారు. Okay, now we see that Lot, his tent is now turned into a house. గనుక అతను గుడారము ఇప్పుడేమో నివాసముగా చేసేసుకున్నాడు. As we already saw that, now he wants to reside, that he don't want to continue his journey towards Canaan. కనుక అతడు తన యొక్క మరి ప్రయాణమును కనాను వైపు వెళ్ళడానికి లేదు, అతడు స్థిరపడిపోయాడు అక్కడ. But what purpose he came out of? ఏ ఉద్దేశముతో బయటకు వచ్చాడు? Going to the promised land, God given land. అబ్రహాముతో ఎందుకు కలిసి వచ్చాడంటే కనాను దేశం వెళ్ళడానికి వచ్చాడు. But on the way, మార్గ మధ్యలో he was attracted towards the world and he settled in Sodom and Gomorrah. మధ్యలో లోకానికి ఆకర్షించబడి సొదొమ గొమొర్రాలో స్థిరపడిపోయాడు. But what happens? ఏం జరిగింది? Now the angels are coming to his house. దేవదూతలు ఆ ఇంటికి వచ్చాయి and they are hurrying him up. తన్ని తొందర పెడుతున్నాయి. They are telling, we are going to destroy this place. ఈ స్థలాన్ని మేము నాశనం చేయబోతున్నాము. And they are not telling go away, run away from this place. వాళ్ళు బయటికి వెళ్ళని చెప్పట్లేదు, ఇక్కడ నుంచి పారిపోమని చెప్తున్నారు. But what the Bible says? దేవుని వాక్యం ఏం చెప్తుంది? Are they ready to go? రెడీ వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడా లోతు? Bible says that they are delaying. వాళ్ళు మరి ఆలస్యం చేస్తున్నారు, తడవ చేస్తున్నారు. For example, if somebody is telephoning and telling that there is a bomb in this room, ఇప్పుడు ఎవరో మీకు ఫోన్ వచ్చింది, మీకు ఫోన్ రాగానే చర్చ్ కింద మీకు బాంబు పెట్టారని చెప్పారు. what you will all do? మీరు అందరూ ఏం చేస్తారు? Wait sir, message, let it finish, after that we will go home. సరే మెసేజ్ అయిపోయాక వెళ్తామంటారా, తప్పని తలుపు తీసుకొని పారిపోతారా? what you will do? ఏం చేస్తారు? Pastor, you continue with your message, we will run away. పాస్టర్ గారు మీరు చెప్పుకోండి, ట్రాన్స్లేట్ చేసుకోండి, మేము వస్తాం. అది కూడా చెప్పరు, ఇంక ఒక్కటి పారిపోతారు. not even telling that one. You will first run away. మీరు అందరూ పారిపోతారు. If there is a small shaking, లేకపోతే భూకంపంలో ఇలా ఊగింది అనుకోండి, what you will do? ఏం చేస్తారు? I will be the first. మీకన్నా ముందు you will run away. ఆగన్నా చెప్పు, నేను ముందు వెళ్ళిపోతాను. But Lot is acting differently. ఇక్కడ లోతు చాలా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు. They are telling that we are going to destroy, ఈ ప్రాంతాన్ని మేము నాశనం చేస్తామని చెప్తున్నారు. but he is not able to run away. ఇతడు పారిపోవడం లేదు. Why? ఎందుకు? Because his mind is totally bound with the things. ఎందుకంటే లోతు యొక్క సంపద, మరి వస్తు సంపద అంతా కూడా అక్కడ ఉంది. You understand that, no? అర్థమవుతుంది కదా? You are in your house. మీ ఇంట్లో మీరున్నారు. If somebody is telling that within 3 minutes you have to vacate your house, ఎవరో చెప్పారు 3 నిమిషాల్లో మీ ఇల్లు ఖాళీ చేయాలని చెప్పారు. Pakistan is going to put a bomb in your house. మీ మీద పాకిస్తాన్ వాడు బాంబు వేయబోతున్నాడు మాకు తెలిసిందని చెప్పారు. ఇంటెలిజెన్స్ వాడు చెప్పారు. ఏం చేస్తారు? First you will run towards your Almera. అల్మారా దగ్గరికి వెళ్తారు. Then you will take, this saree, that saree, this saree, this is the new saree, this is the old saree, this is my marriage saree, this is my engagement saree. What to take? Everything, take everything. కనుక బీరో ఓపెన్ చేయగానే అన్నీ మరి సూపర్ సారీలు కనబడతాను. ఏది తీసుకోవాలి? ఇది మ్యారేజ్దే, ఎంగేజ్మెంట్ది, ప్రధానం, ఇంకెన్నీ ఉన్నాయో అవన్నీ ఎక్కడ ఏది తీసుకోవాలి? ఒకటి అది కావాలి, ఇది కావాలి, అది కావాలి. The suitcase will not hold it. ఆ సూట్ కేసు చాలు. And you will call your husband to carry that Almera.
గనుక మీరు వెంటనే ఉంటారు కదా, మనకి భర్తలు ఉంటారు కనుక వాళ్ళు వచ్చి నాకు సూట్ కేసు చాలట్లేదు, బీరువా నెత్తి మీద పెట్టుకోండి అని చెప్తారు. You will not carry, you will ask your husband to carry. ఎందుకంటే మీరు బీరువా మోయలేరు కనుక వాళ్ళకి చెప్పి బీరువా నెత్తి మీద పెట్టుకోండి అని చెప్తారు వాళ్ళకి. And that poor fellow is also will try to carry that one. పాపం ఈ హస్బెండ్లు ఏం చేస్తారంటే ఆవిడ మాట విని ఆ బీరువా తీసుకుని నెత్తి మీద పెట్టుకుంటారు. That is what happened there, sir. అక్కడ అదే విషయం జరిగింది. Taking this and that they were not going out. ఎందుకంటే అక్కడ వాళ్ళు చాలా సంపాదించారు అవన్నీ కూడా. These angels were so generous, they took them and kept them out of that village. వాళ్ళు వదలట్లేదు. చివరికి ఏం చేశారంటే ఈ దేవదూతలు వాళ్ళు బలవంతంగా లాగి తీసి బయట పెట్టారు. బలవంతం. They were forcefully they are taking. గనుక వారిని బలవంతం చేసి వారిని బయటకు తీసుకొచ్చారు. And they are giving one instruction. వారికి ఒక్క విషయాన్ని చెప్పారు, run, పరిగెత్తండి, don't look back. వెనక్కు చూడొద్దు. But what happened, sir? ఏం జరిగింది? They are running out of fear. వారు భయంతో వెళ్తున్నారు. But Lot's wife was not able to. కానీ తన భార్య అలా వెళ్ళలేకపోయింది. Already there are lot of gold, as we said, lot of gold he has kept. మరి ఇంచుమించు ఒక 50-60 తలాలు మరి కొనించిందేమో. ఒక కంగారు అయిపోతుంది వెనకాతల బంగారం గురించి. These worst angels came and took me out. ఈ ఏంజల్స్ తిట్టుకుంటుంది, ఉన్నవకుండా లాగేశారని చెప్పి తిట్టుకొని ముందు వెళ్తుంది. Otherwise I would have taken all these treasures. ఒక గంట ఆగచ్చు కదా, అవన్నీ నేను కూడా అవి కూడా తీసుకుందాను అనుకుంటుంది. Not able to. Then she turned back and become a salt of pillar. చివరికి వెనక్కి తిరిగి ఉప్పు స్తంభంగా మారిపోయింది. Hallelujah. Hallelujah. What happened to whatever they possessed? ఏమైంది వాళ్ళు సంపాదించిందంతా? Lot was also equally rich as Abraham. మీకు విషయం తెలుసా, లోతు కూడా అబ్రహాం అంత ఐశ్వర్యవంతుడే. But because of his mindset turned from a tent to house, he lost everything, sir. కనుక తన మనస్తత్వం గుడారం నుంచి నివాసాల మీదకి వెళ్ళి సొదొమలో వేసుకున్నాడు కనుక మొత్తం కోల్పోయాడు. Not only that, అంతేకాదు they were not able to live in that place. వెళ్ళిన ప్రాంతంలో కూడా వాళ్ళు లేరు. And after going to one place, there were nobody else, only 3 of them. The 2 daughters of Lot, they committed a worst thing with their father, and they brought 2 sons. కనుక వారు ఎలాంటి ప్రాంతానికి వెళ్ళారంటే ఎవరూ లేని ప్రాంతానికి వెళ్ళారు. తర్వాత తన కుమార్తెలు తన తండ్రితోనే ఒక భయంకరమైనటువంటి తప్పు చేశారు. The daughters were not sinners. మరి నిజానికి కుమార్తెలు పాపులు కారు. Even though they were in Sodom and Gomorrah, Bible says that they were virgins. కనుక వాళ్ళు సోదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా వారు కన్యకలుగానే ఉన్నారు. But what they witnessed in Sodom Gomorrah corrupted their mind. గనుక ఏదైతే వాళ్ళు చూసారో అది వారి యొక్క మనసును పాడు చేసింది. That's why they committed a shameful act with their father and they brought the son. గనుక సొదొమ గొమొర్రాలో వారు చూసిన దానిని బట్టి వారి తండ్రితో సిగ్గుపడేటువంటి చెప్పుకోవడానికి సిగ్గుపడేటువంటి ఆ విషయాన్ని వాళ్ళు చేశారు. So you may not do what the world does, but it will corrupt your mind, and when the situation is little bit different, you will do the same thing. గనుక లోకం యొక్క ప్రభావము ఇప్పుడే మనం వెంటనే చేయకపోవచ్చు, కానీ మీ యొక్క పరిస్థితులు బాగులేనప్పుడు ఖచ్చితంగా ఆ వాటిని మీరు చేసేటట్లుగా అవి మిమ్మల్ని ప్రేరేపిస్తాయి. That is why Bible is clearly telling, run away from youthful lust. అందుకనే బైబిల్ క్లియర్ గా చెప్తుంది, స్పష్టంగా చెప్తుంది, నీ యవ్వనేచ్ఛల నుంచి నువ్వు పారిపోవాలి. Run away from the riches of this world. అలాగే ఈ లోక సంపదల నుంచి పారిపోండి. Run away from the attractions of this world. లోక సంబంధమైన ఆకర్షణల నుంచి పారిపోండి. That will surely corrupt you. లేకపోతే అది ఖచ్చితంగా మీ జీవితాలను నాశనం చేస్తాయి. Everything is gone. కానీ లోతుకున్న సమస్తమును కోల్పోయాడు. And the descendant of Lot, God is telling that they can never enter into my sanctuary. గనుక మరి లోతు యొక్క సంతానమైనటువంటి అమ్మోనీయులు మోయాబీలు ఎప్పటికీ కూడా నా యొక్క పరిశుద్ధ స్థలంలోకి వారు రాకూడదు. 10 generations they cannot enter into my sanctuary. 10 తరముల వరకు కూడా వారు నా యొక్క పరిశుద్ధ స్థలంలోకి రాకూడదు. Means that they are abomination unto the Lord. God hated them like that because of that act. వారు చేసినటువంటి ఆ క్రియను బట్టి దేవుడు ఎంతగానో వారిని అసహించుకున్నాడు. గనుక వారిని ఏమాత్రం పరిశుద్ధ స్థలంలోకి రానివ్వలేదు. That is all because they are attracted to the worldly pleasures. ఎందుకంటే వాళ్ళు లోక సంబంధమైనటువంటి ఆకర్షణలకు వారు ఆకర్షింపబడ్డారు. So what about you and me, sir? మీ గురించి నా గురించి ఏంటి? Where is our treasure? మన యొక్క సంపద ఎక్కడుంది? What is our mindset? మన మనసు ఎక్కడుంది? Are we living with such a mindset? అటువంటి మనస్తత్వంతో మనం జీవిస్తున్నామా? There is one more family, an example.
మరొక కుటుంబం ఉంది మాదిరికరంగా. So in yeah. So Jeremiah chapter 35 we come across a family called Rechabites. రెకాబీయులు అనేటువంటి వారు ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయంలో మనకు కనిపిస్తారు. Go home and read that story. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క God is giving a testimony that they are following this living in the tent. వాళ్ళు గుడారములో నివసించున్నారు అని వారి గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. So God is giving a testimony. These people are obeying their father's commandment and they are still living in the tent. They will not drink anything that is from wine and they will not defile themselves. కనుక ఈ రెకాబీయుల గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. వారి తండ్రి చెప్పినటువంటి మాటను బట్టి ఏమాత్రం ద్రాక్షారసము తీసుకోకుండా వారు ఎటువంటి నివాసములు కట్టుకోకుండా గుడారములో వారు నివసిస్తున్నారని. So God telling the prophet to go and test them. గనక దేవుడు అంటున్నాడు ప్రవక్త ఇర్మియాకు చెప్పి వెళ్ళి వాళ్ళని పరీక్షించు అని చెప్తున్నాడు. And he called the family of Rechabites and he is freely giving them to drink. గనక ఈ యొక్క రెకాబీయులకు ఉచితముగా మరి ద్రాక్షారసము వారు ఇచ్చారు. Morning I told if you get phenyl for free we will drink 2 tumblers. గనక ఒకవేళ ఫినాయిల్ గానీ ఫ్రీగా వస్తే దాన్ని కూడా తాగేసి తర్వాత ఏదో చేద్దాం అనుకుంటారు. But these Rechabites were so committed, they said that no sir, we will not drink. వాళ్ళు ఎంతగానో సమర్పించుకున్నారు గనక వాళ్ళు ఫ్రీగా వచ్చినప్పుడు కూడా ఆ ద్రాక్షారసం వారు తాగలేదు. Because our father has commanded us, don't drink that is from wine, don't build your house, reside in a tent, don't engage in farming, obey all the things. గనక వారి తండ్రి ఆజ్ఞాపించాడు, మీరు ద్రాక్షారసము తాగొద్దు, మీరు గుడారముల్లో నివసించండి, ఇల్లు కట్టుకోవద్దు, ఇవన్నీ ఆజ్ఞలను కూడా వారు విని ఆ మాటకు వారు లోబడి ఉన్నారు. And they followed it. అది వారు వెంబడించారు. God was so interested in them and he promised that in the last verses we can read that I promise, I make a covenant with them, their descendant will always stand before me. కనుక ఆ అధ్యాయం చివరి వచనంకి వచ్చేసరికి నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోవా నాదాబుకు సంతతి వాడు ఎన్నడూ ఉండక మానడు. So those who are having the mindset of a tent dweller, ఎవరికైతే గుడారములో నివసించేటువంటి మనస్తత్వం ఉంటుందో they will always stand before the Lord. వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో నిలిచి ఉంటారు. Hallelujah. Hallelujah. So we should have that mindset, sir. మనం అలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. I will finish it within 2-3 minutes. నేను 2-3 నిమిషాలు We know the story of Job. యోబు గురించి మనందరికీ తెలుసు. He was the richest man. అతడు చాలా ఐశ్వర్యవంతుడు. But what happened? ఏం జరిగింది? Within one day, ఒక్క రోజులోనే all his son and daughters were finished. తన పిల్లలు సంపద అంతా కూడా పోయింది. Everything he possessed. అతని సంపద అంతా కూడా పోయింది. Within seconds everything is getting destroyed. రెప్పపాటున నిమిషాల్లోనే పోయింది. One by one bad news is coming. One by one. ఒకదాని తర్వాత చెడు వార్త వస్తుంది. What happens to him? ఏం జరిగింది? What did he say? ఏం చెప్తున్నాడు? His mindset is like that. Naked I came, naked I will go. God gave, God took. Let the name of the Lord be praised. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనే వచ్చితిని, దిగంబరనే అక్కడికి వెళ్ళిదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. That is the mindset of a tent dweller. గుడారములు నివసించే వారి యొక్క మనస్తత్వం అది. Naked I came, naked I go. Nothing in this world, sir. నేను నా తల్లి గర్భంలో నుంచి నేను వస్త్రహీనుడిగా వచ్చాను, నేకడ్గా వచ్చాను, దిగంబరనే వచ్చాను, దిగంబరగానే వెళ్ళిపోతాను. So if you have that mindset, you will not cling to anything else. అలాంటి మనస్తత్వం మనం కలిగి ఉంటే ఈ లోకంలో దేనికి కూడా మనం అంటుకుపోం. These dress and everything, these are what is that? Simply disguising ourselves. కనుక ఈ వస్త్రాలు ఇవన్నీ కూడా మనకేమి అనిపించవు. We are naked, sir. We have nothing, sir. మనము దిగంబరులమే వచ్చాము. So then why to worry about this gold and silver and all this land and this house and everything? కనుక ఎందుకు ఈ బంగారం వెండి వస్తువులు లేకపోతే ఈ భూముల కోసం ఏంటి కంగారు మనకేంటి? So we should have that mindset. అటువంటి మనస్తత్వం మనం కలిగి ఉండాలి. Let me tell one thing and I will finish. నేను చివరిగా ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. So what is your idea now? ఇప్పుడు మీకున్నటువంటి ఆలోచన ఏమైంది? To have materials, is it a blessing or a curse?
కనుక మెటీరియల్స్ అన్నీ, వస్తు సంపద అన్నీ ఉండడం మనకు ఆశీర్వాదమా శాపమా? హలో, మాట్లాడట్లేదు, కిక్కరు మంటలేదు ఒకరు. Sir, we want to sleep, sir. Why you are asking such question? సార్ మాకు Today many people will not sleep, I suppose. నేను అనుకుంటున్నాను రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా మంది నిద్రపోరని. Material possession, is it a blessing or a curse? గనక వస్తు సంపద అనేది ఆశీర్వాదమా శాపమా? ఆశీర్వాదం, బ్లెస్సింగ్, బట్ ఇఫ్ యూ పుట్ అవర్ మైండ్ ఆన్ దట్ ఇట్ ఇస్ అ కర్స్. Beautifully said, beautifully said. బాగా చెప్పారు. Yeah, it is a curse according to James chapter 5 verse 1 to 6. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 1 to 6. 5వ అధ్యాయము, What does it say? 5వ అధ్యాయము యాకోబు పత్రిక 1 నుంచి 6 వచనాలు. ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చే ఉపద్రవమును గురించి ప్రలాపించి అని చదివేస్తాను. ప్రలాపించి ఏడుగుడి, మీ ధనము చెడిపోయిను, మీ వస్త్రములు చిమ్మట కొట్టిన వాయును, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద. We have to be very careful. So we are having gold, no? What the gold will tell? మీ బంగారము వెండి తుప్పు పట్టినవి, that will talk about us. వాటి తుప్పు మీ మీద సాక్ష్యం ఉండి అగ్నివలే మీ శరీరములు తినివేయును. That will give a testimony against us. అంచె దినములో ధనము కూర్చుకుంటారు. So today go and remove it, and tomorrow put it in the offering box. You understand, no? అర్థమవుతుందా మీకు? Why he is telling that in the last days it is not the time for us to store up our treasures. చివరి దినాల్లో మనం బంగారం మీద బంగారం, ధనం మీద ధనము కూర్చుకోకూడదు అని బైబిల్ చెప్తుంది. But materials are not bad. అయితే వస్తువులు ఏమీ తప్పు కాదు. If you have a mindset, as sister told, no? So if you have a mindset according to the Bible, వాక్య ప్రకారంగా వాటి మీద మీ మనస్సు ఉంటే అది చాలా తప్పు. So go home and read some of the verses and it will clarify your thoughts. అది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరికొన్ని వచనాలు మీకు చెప్తాను. అవన్నీ కూడా మీకు మీ యొక్క ఆలోచనలకు లేకపోతే మీ సందేహాలకు సమాధానం ఇస్తాయి. Can you note it down? మీరు రాసుకుంటారు అందరూ కూడా. Because the time is up. మరి సమయం అయిపోయింది కనుక Psalm 62:10. కీర్తనలు 62వ అధ్యాయము 10వ వచనం. What does it say? ఏం చెప్తుంది? If the material possession, yes, read on, sister. చదువమ్మా. బలాత్కారమందు నమ్మిక ఉంచుకుడి, ధనము హెచ్చినను దాని లక్ష్య పెట్టకుడి. If the material possession increases, as sister was clearly telling, don't keep your mind on that one. గనక ధనము హెచ్చినను దాని మీద మనస్సు పెట్టుకోవద్దు. So Abraham had a lot of riches. అబ్రహాముకు చాలా ఐశ్వర్యం ఉంది. But his mind is not on that one. కానీ అతని మనసు దాని మీద లేదు. Job had a lot of riches. యోబుకి చాలా ధనం ఉంది. His mind is not on that one. కానీ దాని మీద వాళ్ళ మనసు లేదు. So in that case it is not a curse, it is a blessing for them. అలాంటప్పుడు వాళ్ళకి అది శాపం కాదు కానీ అది వారికి ఆశీర్వాదం. But if you keep your mind on this 5 తులా of gold, then it will become a curse. గనక మీరు ఒక 5 తులాలు కలిగి ఉంటే దాని మీద మీ మనసు ఉంది అనుకో, అది మీకు శాపం. Similarly, Psalm 67 verse 1 and 2 clearly says that why God wants him to be blessed. గనక 60 అదే కీర్తన 67 1-2 వచనాలు కూడా చదువుతాము. He is telling to God, God bless me, God bless me. అక్కడ ఆశీర్వదించి ఎందుకంటే భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్ని జనుల్లో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక అంటాడు. That is the purpose of our blessings. గనక మన జీవితంలో ఉన్న ఆశీర్వాదం వెనకాతల ఏం ఉండాలంటే, through the blessing I get from God, people should know the way of the Lord. నా మీద వచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి ప్రజలు దేవుని మార్గాన్ని తెలుసుకోవాలి. So if your possession is material possession is not meant for that, then it will become a curse unto you. ఒకవేళ మీకు ఉన్నటువంటి ఆశీర్వాదం దేవునిని ప్రజలు తెలుసుకోలేకపోతుంటే అది మీకు శాపం. Hallelujah. హల్లెలూయా. So is it good to have a washing machine, fridge, all these things? వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ ఉండడం మంచిదా కాదా? So before you had a washing machine, what happened? వాషింగ్ మిషన్ లేనప్పుడు ఏం జరిగేది? You were washing the clothes. How many hours it took? ఎంత సమయం పట్టేది? At least 20 minutes, 30 minutes. Okay? So before you had a gas stove, how many hours you were cooking in the what is that, wooden
stove. ఆ కర్రల పొయ్యిలో ఎంత సమయం మనం చేసేవాళ్ళము? It took a lot of time or less time? ఎక్కువ సమయం. So because of fridge, how many days food you can store now? ఫ్రిడ్జ్ ఉంది కనుక ఎన్ని రోజులు ఆహారాన్ని మనం పెట్టేసుకోవచ్చు. Somebody are storing more than 1 week of food inside. కనుక వారం రోజులకి తగ్గిన కూడా వండేసుకొని పెట్టేసుకుంటారా? So what does it do? ఏం చేస్తుంది అది? It saves your time. మీ సమయాన్ని, మరి ఈ వాషింగ్ మిషన్ కానీ, ఈ గ్యాస్ స్టవ్ కానీ, ఫ్రిడ్జ్ కానీ మీ సమయాన్ని ఏం చేసింది? సేవ్ చేసింది. So now how you act, that will reply whether it is a blessing or it is a curse. జాగ్రత్తగా వినండి, చాలా మంచి పాయింట్ ఉంది. ఇప్పుడు అది మీకు ఆశీర్వాదమా శాపమా అనేది మీరు ఎలా ప్రవర్తిస్తున్నారని దాని మీద ఆధారపడి ఉంటుంది. So God has provided you washing machine, God has provided you a mixie, grinder, fridge, everything. కనుక దేవుడు మీకు వాషింగ్ మిషన్, గ్రైండర్ అన్నీ కూడా మీ సమయాన్ని ఆదా చేయడానికి కావాల్సినవన్నీ దేవుడు ఇచ్చాడు. And you have saved about 5 hours of work. దేవుడు మీకు 5 గంటల సమయాన్ని దేవుడు మీకు మిగిల్చాడు. How you are going to use that 5 hours? ఇది 5 గంటలను ఎలా ఉపయోగిస్తున్నారు మీకు? That will decide whether it is a blessing unto you or is it a curse. గనక ఇప్పుడు మన సమయం చాలా మిగిలింది. ఆ 5 గంటలు మన జీవితాల్లో ఏం చేస్తున్నాం అనే దానిని బట్టి అవి మీకు ఆశీర్వాదమా శాపమా అనేది నిర్ణయిస్తుంది. So what you do? ఏం చేస్తారు? Previously we were sleeping for 6 hours. ఇంతకు ముందు మనం 6 గంటలు పడుకునే వాళ్ళం. Now we are sleeping for 8 hours. ఇప్పుడు ఏమైందంటే సమయం ఎక్కువ దొరికింది కనుక 2 గంటలు పెంచి Is it a blessing or a curse, sir? ఇప్పుడు ఆశీర్వాదమా వాషింగ్ మిషన్ ఇవన్నీ శాపమా? Because our health is being affected, we are getting BP, we are becoming mota. All type of things are coming in. గనక మనకు సమయం ఇప్పుడు ఎక్కువ అయిపోయింది కనుక సమయాన్ని ఏం చేస్తున్నామంటే చక్కగా పడుకొని బీపీ, షుగర్, మిగతావి ఇంకేమైనా ఉన్నాయంటే శుభ్రంగా. And extra 2 hours we got from mixing, and what we are doing, we are looking into TV or some social media or simply chatting with some friends. We are wasting that time. ఇంతకు ముందు రుబ్బవలసిన అవసరం లేదు కనుక మిక్సీ ద్వారా మిగిలిన సమయాన్ని ఏం చేస్తున్నామంటే టీవీ దగ్గర, ఫోన్లోను, చాటింగ్లోను ఉంటున్నాం. So is it a blessing or a curse now? ఇప్పుడు ఆశీర్వాదమా శాపమా? So how to make it as a blessing? ఇప్పుడు ఎలాగ దాన్ని ఆశీర్వాదంగా మార్చుకోవాలి? Spend time with God. ఆ దానిలో మిగిలినటువంటి సమయము దేవునితో మీరు గడపాలి. That is what Bible says, that redeeming the time. దానినే బైబిల్ చెప్తుంది, సమయాన్ని మనం విమోచించుకోవాలి. Hallelujah. హల్లెలూయా. There's no other way, sir. Just to use it for the kingdom's sake, to be with God, to be separated and moving towards God. Then it will become a blessing. గనుక ఆ సమయాన్ని మీరు ఉపయోగించుకొని దేవుని రాజ్యము కొరకు, దేవునిలో జీవించడం కొరకు మీరు ఉపయోగిస్తే అవన్నీ మీకు ఆశీర్వాదమే. So if you have AC, yes, thank God for that. ఏసీ ఉందనుకోండి, మీరు ఆ ఏసీని బట్టి దేవుని స్తుతించండి. But it is not for you to sleep for extra 2 hours, to sit in the presence of God extra 2 hours. గనుక మీరు ఏసీ వేసుకొని మరికొన్ని 2-3 గంటలు ఎక్కువ పడుకోవడానికి అయితే అది మీకు శాపము. కానీ ఆ చల్లదనాన్ని బట్టి మరికొంత సమయం ఎక్కువగా మీరు దేవునిలో గడిపితే అది మీకు ఆశీర్వాదం. If you have a car, instead of going by bus, you save a lot of travel. అవును, మీరు బస్సులో వెళ్లకుండా కార్లో వెళ్తే మీకు చాలా సమయం మిగులుతుంది. Use it for the ministry. ఆ సమయాన్ని లేకపోతే ఆ కార్ని దేవుని పని కొరకు వాడండి. Even having all these things, and if you are telling, I am busy, pastor, I cannot come for the fasting prayer, then it is not a blessing. ఇవన్నీ కలిగి ఉండి కూడా నాకు సమయం లేదు, నేను ప్రార్థన రాలేకపోతున్నానంటే అది మీకు శాపము. So everything is allowed. అన్నీ మాకు స్వతంత్రం ఉంది. But because of that, how you are going to use it, that decides whether it is a blessing or a curse. కనుక అన్ని మన జీవితాలు కలిగి ఉండొచ్చు, కానీ వాటిని బట్టి మీరు ఎలాగ దేవునిలో ఉంటున్నారు, దేవునిలో నడుస్తున్నారు అనేది ఆశీర్వాదమా శాపమా అనేది నిర్ణయిస్తుంది. Hallelujah. హల్లెలూయా. So when you are going to purchase a thing, first of all decide how I am going to use it as a blessing. కనుక ఏదైనా వస్తువు మీరు కొనుక్కునేటప్పుడు మీరు మొదట ఆలోచించాలి, అది ఆశీర్వాదముగా ఎలాగ నేను ఉపయోగించాలి. Then God will provide even a helicopter, even an aeroplane. కనుక అలాగే మీరు ఆలోచిస్తే మీరు హెలికాప్టర్ అడిగినా, ఏరోప్లేన్ అడిగినా కూడా దేవుడు ప్రొవైడ్ చేస్తాడు. So I tell to my wife, you can ask an aeroplane to also our God. God is able to provide. నేను నా భార్యకి చెప్తాను, మీరు విమానం అడిగినా దేవుడు ఇవ్వగలడు, నా దేవుడు అంత గొప్ప దేవుడు. But just like Lot, someday God will tell, leave everything and run away. You have to be ready to run away. కానీ లోతుకు దేవుడు ఎలా చెప్పాడు, అవన్నీ విడిచిపెట్టి పరిగెత్తు అన్నప్పుడు వాటన్ని విడిచిపెట్టి మనం పరిగెత్తగలగాలి. And if you are not able to run away, we are turning back,
then it will become a curse for us rather than a blessing. వాటిని విడిచిపెట్టి పరిగెత్తకుండా వాటి వైపు తిరిగితే అది ఆశీర్వాదంగా పోయి శాపంగా మారిపోద్ది. Hallelujah. హల్లెలూయా. So let us renew our mindset. మన మనసులను మార్చుకుందాము. As we read in Colossians chapter 3:1-2, if you are risen with Christ, keep your mind upon the things where Jesus is seated. మనం కొలస్సీ పత్రిక 1-2 వచనాలు 3వ అధ్యాయం 1-2 వచనాలు చూసినట్లుగా పైనున్న వాటి మీదే మన మనసు Let us not be attracted with these worldly things, but let us get attached with the heavenly things. కానీ ఈ లోక సంబంధమైన వాటి మీదకి మనం అంతుక్కొని ఉండిపోవద్దు. పరలోక సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టుకుందాం. May God bless us. దేవుడు మనలందరినీ దీవించును గాక. ఆమేన్. అందరం కూడా లేచి నిలబడదాం. ఒక్క నిమిషం చివరి ప్రార్థన మనం చేసుకుందాము. చాలా శ్రేష్టమైన విషయాలు మనం విన్నాము. చాలా శ్రేష్టమైన మాటలు విన్నాము. ప్రతి ఒక్కరూ కూడా కదలకుండా ఎవ్వరూ దయచేసి ఒక్క నిమిషంలోనే మనం ముగించుకోవచ్చు. మనందరి హృదయాల్లో చాలా విషయాల్లో మనం తప్పిపోతున్నాము. మనం ఆత్మీయంగా ఎక్కడున్నామో ఈ మాటను బట్టి చూసినట్లయితే, ప్రభువా నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయి. ప్రభువా దేవుని వాక్యపు వెలుగులో మన యొక్క బలహీనతలు కనిపిస్తున్నాయి. ప్రభువా మమ్మల్ని క్షమించండి. మేము ఎంతగానో ఈ లోకానికి ఆకర్షితులమైపోయి ఉన్నాము. ఎంతగానో ఈ లోక సంబంధమైన వాటి కొరకు నాయన తండ్రి మేము ప్రాకులాడుతున్నాము. నువ్వు మాకు అనుగ్రహించినవన్నీ కూడా దేవా నాయన ఆశీర్వాదములుగా కాకుండా శాపముగా మా జీవితాల్లో మారిపోయాయి. ప్రభా నీ సన్నిధిలో గడపవలసిన సమయము, నీ సన్నిధిలో ఉండవలసిన సమయము ప్రభా, నీ రాజ్యము కొరకు జీవించవలసినటువంటి నాయన పరిస్థితులన్నీ కూడా ప్రభా మేము విడిచిపెట్టి ప్రభా శాపముగా మా జీవితాలు మారే తండ్రి. ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపడదాము. మరొక సమయము ఒకవేళ మనకు దొరకకపోవచ్చు. ప్రభువా క్షమించండి, క్షమించండి. పరలోక సంబంధమైనటువంటి నాయన వాటి మీద, పరలోక సంబంధమైన వాటి మీద మనసుంచుకోవాలని ప్రభా అబ్రహామును చూసినప్పుడు నాయన తండ్రి, లోతు జీవితాన్ని చూసినప్పుడు ప్రభా అబ్రహాము గుడారములో నివసించాడు. లోతు మొదటిలో గుడారంలో ఉన్నాడు, కానీ తరువాత సొదొమ గొమొర్రాలో తన నివాసాన్ని వేసేసుకున్నాడు. చివరికి తన కుటుంబం అంతా నాశనం అయిపోయింది. శాపగ్రస్తులుగా మారిపోయారు. ఆయన సన్నిధిలోనికి వచ్చేటువంటి భాగ్యాన్ని కోల్పోయారు. ప్రభా మమ్మల్ని క్షమించండి, ప్రభా మమ్మల్ని క్షమించండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆయన వాక్యపు వెలుగులో మన రహస్య పాపాలన్నీ కనబడుతున్నాయి. దేవుడు మంచి సమయాన్ని ఇచ్చాడు మనకు సరి చేసుకోవడానికి. అంత్యకాలములో ధనమును సమకూర్చుకుంటున్నాము. అంత్యకాలములో సంపదల గురించి, అంత్యకాలములో ఇల్లు గురించి, బంగారముల గురించి, వస్తువుల గురించి ప్రభువా మమ్మల్ని క్షమించు. మనం అంత్యకాలంలో నివసిస్తున్నాము, చివరి దినాల్లో నివసిస్తున్నాము. మనము ఏ సమయంలో ప్రభు పిలిచినా సమస్తాన్ని విడిచిపెట్టి రెప్పపాటులో ప్రభు యొద్దకు వెళ్ళిపో స్థితిలో ఉండాలి. బుద్ధిగల కన్యకులు పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తున్నారు, సిద్ధపడిపోయి ఉన్నారు. వారు ఎప్పుడు పెండ్లి కుమారుడు వచ్చి తలుపు తట్టినా వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయి ఉన్నారు. సిద్ధపడతావా ప్రియమైన సహోదరి? సిద్ధపడదామా? ప్రభువా మమ్మల్ని లాగేస్తున్నవన్నిటి మేము విడిచిపెడతాం. ప్రభువా ఈ లోకంలో మమ్మల్ని ఆకర్షిస్తున్నవి ప్రభువా, నాన్న పాపమునకు ఆకర్షిస్తున్నవి తండ్రి. ప్రభువా వాటన్నిటిని విడిచిపెడతాం తండ్రి. ప్రభువా నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. దేవా మమ్మల్ని సరిచేస్తున్నందుకు వందనాలు తండ్రి. ప్రభువా దేవానికి స్తోత్రాలు తండ్రి. దేవానికి వందనాలు తండ్రి. ప్రభా పరిశుద్ధ జీవితం ఏంటో నాయన ఉదయవేళ నువ్వు మాతో మాట్లాడావు తండ్రి. ప్రత్యేకమైన జీవితం ఏంటో నువ్వు మాతో మాట్లాడావు ప్రభా తండ్రి. అబ్రహాము జీవన విధానాన్ని, అబ్రహాం యొక్క లైఫ్ స్టైల్ ఏ రీతిగా ఉన్నదో ప్రభా, పిలువబడిన వారు, ప్రత్యేకింపబడిన వారి యొక్క జీవన విధానం ఎలా ఉండాలో ప్రభా ఈ ఉదయవేళ ఈ రాత్రి మాతో మాట్లాడారు ప్రభా. నా జీరు చేయబడిన జీవితం ప్రభా, దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన జీవన విధానము నాయన తండ్రి మేమందరము కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభా. మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడా తండ్రి నీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ప్రభా అలాగ సమర్పించుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క చేయి దేవుని వైపు చూపించి దేవుని సందులో ప్రార్థన చేద్దాం ప్రభా. ఇదిగో మరొకసారి నా జీవితాన్ని ప్రభా నీ సన్నిధిలో పెడుతున్నాను ప్రభా, నన్ను క్షమించు దేవా. నా విలువ ఎందుకు తగ్గిపోతుందో దేవా, ఒక బుద్ధిహీన పని నాయనా తండ్రి, ఒక బుద్ధిహీన పని తండ్రి ఘనతను ఎలా కోల్పోతుందో నాయనా తండ్రి,
ఇంతకు ముందున్నదంతా కూడా ఎలా కోల్పోతుందో ప్రభా, ఒక చచ్చిన ఈగ సువాసన అంతా ఎలా పోగొడుతుందో ప్రభా నువ్వు మాట్లాడావు ప్రభా. ఎన్నో విషయాలు, ఎన్నో హెచ్చరికలు దేవా నీ మాటలు వింటున్నప్పుడు మాకు భయం కలుగుతుంది ప్రభా. మా జీవితాలు మేము సరి చేసుకుంటున్నాం తండ్రి. ఒప్పుకుందాం ప్రభు సన్నిధిలో, ప్రభా మమ్మల్ని క్షమించు ప్రభా, మమ్మల్ని క్షమించు. ఇదిగో నీ సన్నిధిలో ఉన్నాం తండ్రి ప్రభా, మమ్మల్ని క్షమించండి. లోకము మా జీవితాల్లోంచి తీసివేయండి ప్రభా. లోక సంబంధమైన వాటి అన్నిటినీ కూడా మేము విడిచిపెడుతున్నాం తండ్రి ప్రభా. ఈ లోక సంబంధమైన ఆకర్షణలు అన్నిటిలోంచి కూడా మేము బయటకు వస్తున్నాం ప్రభా. మమ్మల్ని ప్రేమించి ఈ 2 సెషన్స్ కూడా ప్రభా ఎంతో అమూల్యమైన మాటలు మాకు వినిపించారు. నీకు వందనాలు దేవా. మమ్మల్ని అందరినీ కూడా దేవా నీ రాకడ కొరకు సిద్ధపరచడానికి ప్రభా తండ్రి ఈ దినాలు నాయన మాకు అనుగ్రహించారు. నీకు వందనాలు ప్రభా. దేవా నీ దాసులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ దాసుని నోట్ల నుంచి వచ్చిన ప్రతి మాట కూడా మా హృదయాల్లో గుచ్చుకున్నాయి తండ్రి ప్రభా. దేవా సరిచేస్తున్నాయి తండ్రి. ఇదిగో వచ్చిన బిడ్డలందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. దేవారందరూ కూడా ప్రభా పరిశుద్ధపరచబడిన వారే, ప్రత్యేకింపబడిన వారే, ప్రభు కొరకు జీవించే రీతిలో నాయన ఆ జీవన విధానాన్ని, పరలోక సంబంధమైన జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ జీవించినట్లుగా సహాయం చేయమని రేపు ఉదయం నాయన, రేపు సాయంత్రం కూడా ప్రభా నీ సన్నిధిలో మేము ఇంకనూ అనేక విషయాలు నేర్చుకొని ప్రభా నాయన ప్రభు యొక్క స్వారూప్యంలోనికి మేము అందరూ మార్పు చెందడానికి సహాయం చేయమని కోరుతూ వచ్చిన వారందరినీ మరొకసారి నీ చేతులకు అప్పగిస్తున్నాను. దేవ వారిని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల కాపుదల, ప్రభును ప్రేమించి ఆయన మాటలు విని ప్రభు కొరకు సమర్పించుకొని వారి జీవనం మార్చుకోవాలనుకున్న ప్రతి బిడ్డకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.